నమస్కారం అండి భాస్కర్ రావు గారు. నమస్తే అండి. ఒక 10 నిమిషాలు ఉండగలరా? పర్లేదండి. నా పేరు మోజల్స్ అండి. ఓకే అండి, మళ్ళీ చేస్తాను మీకు. ఓకే అండి, ఫ్రీ అయినాక చేయండి. ఓకే అండి, బాయ్. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చెప్పండి అయ్యా. భాస్కర్ రావు అండి. కాదండి, నా పేరు పృథ్వీ. అదే ఇంతకుముందు మార్నింగ్ కాల్ చేశాను. చేశారు. మీరు ఎవరితోటి మాట్లాడాలి? 1 సెకండ్ అట్నే లైన్ లో. అదే నెంబర్ మీరు పెట్టారు చూడు వాట్సాప్ లో. వాట్సాప్ లో, ఫేస్బుక్ లో 2 days బ్యాక్. ఫేస్బుక్ లో నా నెంబర్ లేదండి. లేదా? ఫేస్బుక్ నేను నేను ఎవరు అనుకుంటున్నారు మీరు? మీకు ఎవరు కావాలి? 1 సెకండ్ అట్నే ఉన్నారు. మీరు నాకు పెట్టారండి నెంబర్. ఇది నేను పెట్టలేదండి. ఒక నిమిషం సార్, జస్ట్ 1 సెకండ్. మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? నేను స్టేటస్ లో ఫేస్బుక్ లో గ్రూప్ లో అది పెట్టారండి. నాకు ఫేస్బుక్ గ్రూపే లేదండి నేను పెట్టడానికి. అవునా? మీకు ఎవరు కావాలయ్యా చెప్పండి, ఆ పేరు చెప్పండి. ఎవరు కావాలి మీకు? పొద్దున మళ్ళీ 10 minutes తర్వాత చేస్తా అని చెప్పారు కదా మీరు. నేను చేస్తానన్నాను, మీరు నాకే ఫోన్ చేశారు. కానీ నేను ఏ ఫేస్బుక్ లో మీకు ఏదో నెంబర్ పెట్టాను. అయితే ఏంటంటే ఫేస్బుక్ లో కామెంట్స్ పెడుతున్నారండి. నెంబర్ పెట్టండి బ్రదర్ అని పెట్టా. ఈ నెంబర్ పెట్టారా? మీ నెంబర్ పెట్టారు. మరి ఎవరైనా ఇచ్చి ఉంటారు. పర్లేదు, చెప్పండి మీకు ఏం కావాలో. నేనైతే ఇవ్వలేదు, బట్ వేరే వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. చెప్పండి. అనేది ఏంటంటే అట్లాంటి ఒకరు ఇప్పుడు రిలీజియన్ మధ్యలో ఇవన్నీ పెట్టుకోకూడదు, గొడవలు పెట్టుకోవద్దు. ప్రశాంతంగా మన భారతదేశాన్ని ఇట్లనే ఉండనియాలి. ప్రశాంతంగా ఉందంటారా అండి? దానికి ఎవడో పనికి మాలిన విధవలు పెట్టిందని చెప్పి ఆ పనికి మాలిన విధవలు దాని తగ్గట్టు మళ్ళీ ఇంకో కామెంట్ మనం పెట్టడము, అది రెచ్చగొట్టే వైఖరి అనేది మనకు తగింది కాదు. కరెక్టేనండి, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ప్రశాంతంగా లేదు కదా అండి. నేను అనేది మీరు కాదని చెప్పిన తర్వాత మళ్ళీ దానికి రెస్పాండ్ అవుతున్నారు. మీరు దేనికి? మీరు పెట్టలేదు అని అన్న తర్వాత అసలు నేను కాదని అంటున్నా, మళ్ళీ దానికి రెస్పాండ్ అవుతుంది. మీకు ఉపోద్ఘాతం చెప్తున్నాను. నాకు ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. నేను రిలీజియన్ మ్యాటర్ మీద కానివ్వండి, సోషల్ ఇష్యూస్ కానివ్వండి, పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, పొలిటికల్ పెద్ద టచ్ చేయను కానీ సోషల్ ఇష్యూస్ మీద మేము మాట్లాడుతూ ఉంటాం అన్నమాట అప్పుడప్పుడు. రిలీజియన్ సోషలిస్ట్ అంటలేదు నేను సోషలిస్ట్ అంటల్లా, సోషల్ ఇష్యూల గురించి మాట్లాడుతున్నాను. సోషలిస్ట్ కాదు. సాంఘిక పరంగా ఇష్యూలు ఉంటాయి కదా, బయట గొడవలు అవ్వడం కానీ ఇదంతా, వాటి గురించి ప్రధానంగా రిలీజియన్ గురించి మాట్లాడుతూ ఉంటా. సో నా నెంబర్ అక్కడ పెట్టారనమాట యూట్యూబ్ లో. ఎవరన్నా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడగండి. ఎవరన్నా ఏమనంటే మీరు క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ ఏమనంటే నా నెంబర్ పెట్టండి. మీరు నెంబర్ ఏమైనా ఫార్వర్డ్ చేశారా మరి అందరికి? నాది ఓపెన్ నెంబర్ అండి. ఇది ఎవరన్నా ఇచ్చి ఉండొచ్చు. నేను కావాలంటే మాట్లాడాలంటే మాట్లాడతాను అంటున్నా. ఇష్యూల గురించి నేను మాట్లాడుతాను. నేను నెంబర్ ఇవ్వాలా బయట ఇప్పటికీ చెప్తున్నా. అయితే మీరు మంచిగా సోషల్ దాని మీద చేస్తున్నా అని చెప్పారు కాబట్టి మీకు ఒక చిన్న సజెషన్ ఇచ్చేవాడినో కాదో నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన ఆలోచన మీతో వివరించుకుంటున్నా. పర్లేదు, చెప్పండి. మనకు ఘర్షణలు ఇవన్నీ పెట్టుకోవడం మంచిది కాదు యాక్చువల్ గానండి. నేను చెప్పేది వినండి సార్. నేనంటే ఏంటంటే చెప్తున్నానంటే క్రైస్తవులు గాని ఇప్పుడు ఉన్నటువంటి మన భారతదేశంలో క్రైస్తవులు గాని ఎక్కడి నుంచో బయట దేశం నుంచి వచ్చి ఈడొచ్చి బతకట్లేదు. మళ్ళా ఈ ముస్లింస్ గాని ఏదో బయట దేశం నుంచి వచ్చి ఈడ బతకట్లేదు. వాళ్ళ తాతలు ముత్తాతలు ఇక్కడనే పుట్టి పెరిగి వాళ్ళ సంతతే ఇదంతా. ఒకటి క్లియర్ కట్ గా చెప్పాలంటే మూలవాసులు అని చెప్పవచ్చు. ఎవరు? ముస్లింసా? ముస్లింస్ మూలవాసులు అని కాదు సార్ నేను చెప్పేది. నేను అనేది మీరు వర్గాన్ని తీసుకోకండి. ఎవరు మూలవాసులు అంటే? దయచేసి ద్రావిడులు మూలవాసులు. నేను చెప్పేది వినండి. మరి ఇంకా మూలవాసులు కాని వాళ్ళు ఎవరు ఇండియాలో ఇప్పుడు?
మరి అనేది ఎందుకండి? ఇంకా ఎవడు వాసన వాడు చూసుకుంటాడు, ఎవరు మరి భక్తి వాడు అలాంటప్పుడు మీకు ఇప్పుడు చూసుకుంటాడు. అబ్జెక్షన్ ఏంటి? ఇప్పుడు మేము గొడవలు పెడతాను అంటున్నారు, నేను ఎక్కడ గొడవలు పెట్టామండి? గొడవలు పెడుతున్నారు కదా, ఒక ఏమని రిలీజియన్ సంబంధించినటువంటి ఈ సన్నాసి ఎవడో పెట్టిండి ఇలా ఏమని పెట్టారు? పలానా ఒక విషయం దానికి పెడితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దానికి వాడు పెట్టిన ముండా కొడుకు కరెక్ట్ తెలియదు. అవునా? కరెక్ట్ పెట్టాలి. లేదు మీరు వినండి సార్, నేను చెప్పేదాన్ని వినండి, తర్వాత మీరు ఏదైనా మాట నేను వింటా. మీరు జరిగింది చెప్పకుండా మీరంతా వేసుకుంటూ వెళ్తున్నారు. అసలు ఏం పెట్టాడనే చెప్పాలి కదా ఫస్ట్. అది ఏదో చెప్పాడు సంథింగ్, ఏదో అని బైబిల్లో ఉండేటివన్నిటిని లోతు అని సంథింగ్ ఏదేదో పెట్టాడు. నేను 2 days బ్యాక్ చూసాను, మళ్ళీ చూడలేదు. ఇవాళ మార్నింగ్ నెంబర్ పెడితే మళ్ళీ చూసి కాల్ చేశాను ఈ నెంబర్ కి. మరి చూడకుండా ఎట్లా ఇంత ఆవేశం ఎందుకు పడుతున్నారు? మీరు ఎంత ఆవేశపడుతుంటే మీ వాళ్ళు మిగతా వాళ్ళు ఎంత ఆవేశపడతారు చెప్పండి. నేను చెప్పేది వినండి సార్, ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ గ్రూప్ లో ఇలాంటి మళ్ళా ఆ గ్రూప్ కు సంబంధించిన క్రిస్టియన్ వాళ్ళే ఉండాలి. సరే హిందువులు ఉన్నారు అనుకో, గౌరవిద్దాం, మంచికి ఉండాలి. గాని వాళ్ళను మళ్ళా ఎత్తి పొడిచేటట్టు, వాళ్ళని వ్యతిరేకంగా వాళ్ళని కించపరిచేటట్టు, వాళ్ళ మత గ్రంథాలను కించపరిచేటట్టు, వాళ్ళకు ఉండేటువంటి విశ్వాసం చెడగొట్టేటట్టు ఇవన్నీ పెట్టడం కరెక్ట్ కాదు కదా. మరి విశ్వాసాన్ని చెడగొట్టేటట్టు ఇంటికాడికి వచ్చి నిజదేవుడిని నమ్ముకోండి, మీరు పూజించేవి రాళ్లు రప్పలు నోరుండి మాట్లాడలేవని చెప్తున్నారు కదా. దాన్ని అన్న వ్యక్తిని మీరు అడగండి. అంటే వాళ్ళని అడుగుతున్నాం ఇప్పుడే. మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకు పెట్టాలి మోషే గారు ఒకసారి అర్థం చేసుకోవాలి. మీరు బయటకు వచ్చి ఒకళ్ళని గెలికినప్పుడు అది అక్కడే ఆగుతుంది అనుకుంటే మీరు కాదండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను అనేది ఏంటంటే అది గెలకటం కాదు, అది మత స్వేచ్ఛ అనేది మనకు రాజ్యాంగం హక్కు. ఇది కూడా మత స్వేచ్ఛగా వాక్ స్వాతంత్రం అండి. ఇది మీరు మాట్లాడినప్పుడు యువతల వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. వాళ్ళు బూతులు తిడితే ఏ విషయంలో అన్నా వాళ్ళు బూతులు తిడితే వీడియోకి పెట్టిండో ఆ సన్నాసి గానికి చెప్పండి దయచేసి, మీ నెంబర్ ఫార్వర్డ్ చేసిండు కాబట్టి వన్ గ్రూప్. ఎవరో కూడా తెలియదు అయ్యా, ఎవరు ఫార్వర్డ్ చేశారో నాకు తెలియదు అంటన్నా. నాకు మీ నెంబర్ కొంచెం పెట్టేటప్పుడు పెట్టగలరా బాబు అని చెప్పుకోండి. లేదండి, సన్నాసి వాడి నెంబర్ ఇచ్చినుంటే వాటితో ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగానే మాట్లాడగలుగుతాం. ఇంకొకరు ఈ మధ్య రీసెంట్ ఒక అమ్మాయి, ఇంకోటి సార్, ఈ రీసెంట్ గా ఇంకొక అమ్మాయి తెలంగాణ అని చెప్తున్నది. తెలంగాణలో ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. తెలిస్తే ఇంటికి పోయి మాట్లాడి వచ్చే రకమే మేమంతా. మేము ఎక్కడో కాదండి, గండిపేట ఐడియా ఉందా? ఖానాపూర్ తెలుసండి, చెప్పండి. ఖానాపూర్ అన్నీ ఉంటాము. మేమేమన్నా మాది తెలంగాణ, ఇక్కడనే ఉంటాము. అలాంటివి ఏమైనా ఉంటే ఈ ఫేస్బుక్ లలో ఈ రోజులో మరి చిల్లరగా స్టార్ట్ చేస్తున్నారు ఇదంతా గ్రూప్. సాక్ష్యాల గురించి మీరు అంటుంది? సాక్ష్యాలు కాదు సార్, మరి ఒక ఆమె ఈ మధ్య ఒకరు ఎవరంటే ఐ మీన్ ఈయన క్రిస్టియన్ తరఫు నుంచి మాట్లాడుతుంటాడు, పేరు నాకు ఎంబడి నోట్ చాలా మంది ఉన్నారయ్యా. ఎవరి గురించి అంటున్నారు? మీరు క్లారిటీ ఇవ్వటలేదండి ఇక్కడ విషయాల గురించి, క్లారిటీ లేదు. ఈ మధ్య ఎక్కువ ప్రవీణ్ పగడాల హత్య గురించి మాట్లాడుతున్నటువంటి ఇద్దరు ఉన్నారు ఈ మధ్య. వాళ్ళిద్దరిలో ఈ మధ్య ఎవరు ఎవరంటే ఈ మధ్య మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారండి? ఏడాది క్రితం అయితే అది దాదాపుగా అదే అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళా కొద్దిగా లేపుతుంది. ఒక మంచి భక్తురాలనాలనా, లేకుంటే విశ్వాసురాలనాలనా, లేకపోతే ఏమనాలో అర్థం కాదు. ఎవరో చచ్చినవారు, ఇప్పుడు చచ్చిపోయిన ఆయన గురించి ఆయన మంచిది వచ్చిండా, లేకుంటే వాళ్ళు సంపీరా చేసినా అయిపోయింది కథ. ఆయన మాత్రం నువ్వు పోవాల్సి వస్తుంది అంటే ఎవరిని రెచ్చగొడుతుంది? మాది తెలంగాణ వస్తే నేను చీరి బొంద పెడతాం అన్నట్టు మాట్లాడుతుంది. ఓ అక్క నువ్వు ఏడున్నవే చెప్పి మాట్లాడతాం కదా. తెలంగాణ ఎప్పుడో వచ్చింది కదా. ఎవరు? తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో వచ్చేసింది కదా, ఇంకా బొంద పెట్టేది ఏముంది మిమ్మల్ని? అదిగా సారు, ఆమె అనేది ఏంటంటే ఆయన ఏపీ అనుకుంటుంది. ఎవరంటే ఆయన పేరు ఇప్పుడు నాకు రోజు నోట్లనే ఉంటది, వీళ్ళ పేరు నోట్కు రావట్లేదు. ఏం చేయమంటారండి? మీరు ఏం తెలియకుండా ఇట్లా మాట్లాడితే నేను ఏమనుకోవాలి? మీరు క్లారిటీ ఎవరు, ఏం కామెంట్ పెట్టారో చెప్పరు. మీరు గట్టిగా మీరంతా మీ లోపల ఉందంతా కక్కేసుకుంటున్నారు. ఇష్యూ గురించి మాట్లాడాలంటే హిందువులు ఊరికే చేయటం లేదయ్యా. ఇది మీరు చేయట్లేదు సార్, కొంతమంది చేసేవాళ్ళు అలా కాదు, మూర్ఖులు సన్నాసులు చేస్తున్న పనులు ఇవన్నీ. వాళ్ళు ఊరికే చేయటం లేదు, వాళ్ళు ఊరికే చేయటంలా. ఇప్పుడు ఏ దాకా వచ్చిందంటే క్రైస్తవులు మీరు స్వతహాగా చేసుకుని మీ చేతులారా మీరు తెచ్చుకుంది ఇక్కడ దాకా. మీరు యువతల వాళ్ళని చెప్తాను. ఇప్పుడు ఏంటంటే విగ్రహాలను పగలగొట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వీళ్ళు యేసుని నమ్ముకున్నారండి. వినండి ఒకసారి, మీరు నా మాట వింటల్లా, మీరు వినాలి ఒకసారి. ఇందాక విన్నాను కాబట్టి ఎగ్జాంపుల్ గా
ఒకళ్ళు యేసుని నమ్ముకున్నారండి హిందువులు, వాళ్ళ ఇంట్లో విగ్రహాలను తీసేస్తున్నారు. పర్సనల్ విషయం, ఎవరన్నా అనుకోండి అయ్యా, ఒకళ్ళు తీసేస్తున్నారు. పాస్టర్ ఎవరు, అది కూడా క్లారిటీగా చెప్పండి. వీడియో ఉంది, వాళ్ళు ఎవరో తెలియదు. ర్యాండమ్ గా ఒక హిందూ మతం మారాడు, ఇంట్లో విగ్రహాలను తీసేస్తున్నాడు. వాళ్ళ పర్సనల్ అండి, వాళ్ళ ఇంట్లో తీసేసుకుంటారు. ఓకే, కానీ దాన్ని వీడియో తీసి పగలగొట్టే వాటిని దేవుని స్తుతించుడి అని పాటలు పాడుకుంటా యువతల వీటిని పగలగొట్టి మధ్యలో ఒకళ్ళు అడుగుతారు వీడియో రికార్డింగ్ ఆపేమంటే వద్దు ఉంచు అని చెప్పి దాన్ని రికార్డు చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడతారు. ఏం మెసేజ్ ఇస్తున్నారు సభ్య సమాజానికి? దేవుని స్తుతించుడి అని పెట్టారయ్యా బాబు. ఎప్పుడో నా ఛానల్లో కూడా పెట్టే వీడియో ఉంటుంది, చూసుకోండి కావాలంటే. ఓకే ఓకే, అయితే మరి వాళ్ళతో మీరు మాట్లాడారు, చర్చించారేమన్నా? ఎవడో మాకెట్ట తెలుసు అండి, అక్కడ వీడియో కనిపిస్తుంది ఎదురుగా ఇళ్లలో. ఇది ఒకటి అనుకుంటున్నారా? ఎన్ని ఇప్పుడు నేను నెంబర్ ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతున్నాను. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. మీకు నెంబర్ దొరికింది కాబట్టి మీరు మాట్లాడారు, లేకపోతే మీకేం తెలుస్తుంది ఎవరు పెట్టారు ఏంటనేది? అంతే కొంతమంది ఫేక్ ఉంటారు, కానీ హిందూ ముసుగులో ఉండి క్రైస్తవులు లాగా చేస్తూ యాక్టింగ్ చేస్తూ వీడియోలు చేస్తూ, హిందూ ముసుగుల్లో ఉండి క్రైస్తవులు యాక్టింగ్ చేసేది అది ఇళ్లలో జరిగేది కాదు. చెప్పండి, మీరు అందరూ ఇళ్లలో మారినాక వాళ్ళు ఫోటోలు తీసి పడేస్తారు. ఎవరిని ఉంచుకుంటారా? ఎవ్వరు ఉంచుకోరు. వీళ్ళు తీసి దాన్ని పబ్లిసిటీ చేస్తున్నారు బయట. వాటిని ఇప్పుడు అగ్రి చేయనప్పుడు, ఇప్పుడు నాకు నచ్చినది నా ఇంట్లో పెట్టుకుంటా, నచ్చని తీసి బయటపడేది. అవునయ్యా, మరి నచ్చినప్పుడు తీసి బయట. నేను కూడా క్రిస్టియన్స్ మార్చినప్పుడు మీ ఇంట్లో యేసు బొమ్మలుంటే కింద వేసి తొక్కనంట కాళ్ళతోటి. మీకు ఓకేనా? బైబుల్ ఉంటే కాదు. నెక్స్ట్ ఇంకోటి చెప్తా. నెక్స్ట్ మార్చుకుంటే నేను ఇక్కడ బూతులే మాట్లాడలేదు. నేను ఏమంటున్నానంటే క్రైస్తవుల్ని గర్వాప్సి చేస్తామండి. మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అయ్యా మోషే గారు, మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అదే చెప్తున్నా, విగ్రహంలో ఏమీ లేదు కదా. మీరే అంటారు విగ్రహం లేదు, ఒట్టిది అని చెప్పేసి. అలాగా సరే, ఇలా మాట్లాడదాం. ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్ అండి, మేము గర్వాపసి చేస్తాం. హిందువులు ఒక ఎగ్జాంపుల్ గా మాట్లాడుతున్నానయ్యా. అదే చెప్పేదేనండి. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటేనే బలవంతం ఏం లేదు. నేను ఎగ్జాంపుల్ గా వినరే మాట్లాడేటప్పుడు మధ్యలో పడకండి. ఒకసారి చెప్పేది వినండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక క్రిస్టియన్ గర్వాప్సి అయ్యాడు అనుకుందాం. ఇప్పుడు తను అంతకుముందు బైబుల్ని నమ్మాడు. నమ్మిన తర్వాత ఇప్పుడు నమ్మకం కోల్పోయింది. ఆయన గీతను నమ్ముకున్నాడు, ఇంకేదైనా నమ్ముకున్నాడు. ఇప్పుడు నమ్మకం లేని బైబుల్ని మీరు విగ్రహాలను పగలగొట్టినట్టు వాళ్ళు బైబుల్ని తగలబెట్టి వీడియో పెడతారు. మీకు ఇబ్బంది ఉండకూడదు, అవునా? వాళ్ళు నమ్మలేదు కాబట్టి దాన్ని తగలబెట్టేస్తారు. ఇది వట్టిది, ఇందులో ఏమీ లేదని వీళ్ళు అంటనట్టే విగ్రహాలని. మీకు సరిపోతుందా? మీరు ఊరుకుంటారా? విగ్రహం కాదయ్యా, బైబుల్ని తగలబెడతారు. వాళ్ళు మొన్న నమ్ముకున్నారు, ఈ రోజు నమ్ముకోవాలా. నమ్మకం లేదు కాబట్టి దాన్ని ఊరికే వదిలేయకుండా తగలబెట్టి వీడియో తీస్తారు. మీకు ఓకేనా? వాళ్ళ బైబులే అది. వాళ్ళు మారారు, వాళ్ళు మనస్ఫూర్తిగా బైబుల్ని వదిలేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని తగలబెడతారు. మీకు ఓకేనా? అది ఒకవేళ నీ విశ్వాసం అంగీకరించకపోతే ఇతరులు దాన్ని వెంబడిస్తున్నారు కాబట్టి నువ్వు దాన్ని అందరు చూస్తున్నట్టు బహిర్గతంగా నువ్వు కాలవడం అనేది, లేకపోతే కాళ్ళ కింద తొక్కడం అనేది తప్పు కదా. మరి అప్పుడు విగ్రహాలను కూడా పగలగొట్టి ఫోటోలు తీసి పెట్టడం, వీడియోలు తీసి పెట్టడం మాత్రం రైట్ అయిపోయిందా మీకు? ఎవరు తీశారు? నా ఛానల్లో ఉంటుందయ్యా వీడియో. మీరు కావాలంటే ఈ నెంబర్ కి వాట్సాప్ లో నేను డేవిడ్ మోషేన్ అని చెప్పి మీరు మెసేజ్ పెట్టండి. మీకు ఆ వీడియో లింక్ ఇస్తాను, మీరు చూసుకోండి. ఓకే, ఇప్పుడైతే కుదరదు. ఒక గంటన్నర బట్టి ఇవ్వాలంటే నేను బయటకు వచ్చాను అనమాట. ఇది ఎగ్జాంపుల్ కి ఒకటి, ఇది ఒకటి ఎగ్జాంపుల్ కి. ఇలా ఎన్నో తగలడ్డాయి అనమాట. మీకు తెలియంది కాదు కదయ్యా, మీకు తెలియంది కదా, తెలియనట్టు మాట్లాడుతున్నారు ఏంటి? ఎక్కడ లేనట్టు ఇంత ఘోరం మీకు అర్థం కావటల్లా. ఒకటి కాదు, పురాణాలను కల్తీ చేశారా, వేదాలని కల్తీ చేశారా? ఇందాకే ఒక వీడియో చూసా, యేసుక్రీస్తు భారతదేశం నుండి ఇజ్రాయెల్కి ఎత్తుకెళ్ళిపోయారంట, తిరిగి వెనక్కి తీసుకురావాలంట. మీరన్నా ఒప్పుకుంటారు దాన్ని? ఒప్పుకోరు. మన యేసుని ఎత్తుకెళ్ళిపోయారు ఇజ్రాయెల్కి, మనం తిరిగి వెనక్కి తెచ్చుకోవాలంటున్నాడు. ఇప్పుడు చూసా మీరు ఫోన్ చేసే ముందు. అది మాట్లాడడం కదయ్యా, వీడియో ఉంది. నెట్ లో 1,00,000 తిరుగుతా ఉంటే ఎక్కడి నుంచి వచ్చాయి అన్ని ఎతకలేం. నా వరకు అయితే నా ఛానల్లో నేను పెట్టే వీడియో నేను ఎక్కడి నుంచి పెడుతుంది, ఏ డేట్ పెడుతుంది, అన్ని రికార్డుతో సహా పెడతా. నాకు ఇష్యూ లేదు. బయట నుంచి వచ్చే నాకెట్టా సంబంధం ఉంటది? ఇప్పుడు మీరేమో వచ్చి గొడవలు పెట్టకండి అంటారు, మరి మిగతా పెట్టేటోళ్ళని ఏం చేయాలి మేము? చెప్పండి. మీ ఉద్దేశము భారతదేశం తన్నుకొని రావాలన్నా? భారతదేశం తన్నకుండా ఇప్పుడు మౌనంగా ఉంటే ఎదుటోళ్ళు ఊరుకోవట్లేదు అనమాట.
ఎగ్జాంపుల్ నా మనసులో ఉంది, నేను చెప్తున్నాను. భారతదేశం ప్రశాంతంగా ఉండాలని, గొడవలు జరగకుండా ఉండాలని నా ఆశ. అవును, మరి క్రైస్తవుల్ని సువార్త ఆపమంటారా? క్రైస్తవుల్ని హిందువుల దగ్గరికి సువార్త కోసం వెళ్ళకండి, వాళ్ళ ఇళ్ళకి అసలు హిందువుల దగ్గరికి వెళ్ళకండి. మీరెందుకు వస్తున్నారు? మా దేశాన్ని బతకనివ్వండి. ఎందుకు సార్ నాకు అర్థం కాదు. మరి మీకెందుకు భయం ఇప్పుడు మాట్లాడుతుంటే, ప్రశ్నిస్తుంటే? ప్రశ్నించండి, మీరు ప్రశ్నించే విధంగా ప్రశ్నించాలి. అసలు మీరు ఎంత కామెడీ చేస్తున్నారు మంచిదని చెప్తే నీకు మంచి ఓకే, అడిగి నా అమ్మ మంచిదని చెప్పి నీ అమ్మ లంచిదంటే ఎట్లుంటది? ఎగ్జాక్ట్లీ, నీ దేవుడు అని చెప్తే బాగుంటది. ఎదుటోళ్ళు విగ్రహాలు సాతాన్లు అంటేనే జీలో కాలిద్ది. ఎవడకన్నా కాలదా చెప్పండి. నేను గుద్దల కాలిద్దేమో కానీ నేను చెప్పేది కాలిదా కాలినప్పుడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? మరి నీ ఏసెవర్రా, నీ ఏసు కూడా ఎల్కేనని చెప్పేసి అండా, వేశ్యాపుత్రుడు అని చెప్పేసి అడగరా? ఇప్పుడు అదే సార్ నేను చెప్పేది ఏనండి, అలాంటి మూర్ఖుడు, బైబిల్ మీద అవగాహన లేనటువంటి వాడే మీ దేవుళ్ళు సాతానులు అని చెప్పి మాట్లాడతాడు. బైబిలే అంది కదా స్వామి, ఎక్కడన్నా విగ్రహాలు సాతానులు చెప్పు. బైబిల్ అనలేదా విగ్రహారాధన ఏమంది? బైబిల్ వ్యభిచారం అనలా? మీరేమంటారు? మళ్ళీ సార్ రిపీట్ చేయండి. విగ్రహారాధన వ్యభిచారం అనలా? విగ్రహారాధన వ్యభిచారం అనలేదా బైబిల్? విగ్రహారాధన వ్యభిచారం అనలేదంటున్నావు బైబిల్. ఖచ్చితంగా ఉన్నది. మరి అంత ఇంక ఏంటది విగ్రహారాధన? మీరు కొండల మీద కాదు, మీరు యెషయా చదివారా? మళ్ళా చెప్పేది ఏంటంటే విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అని కూడా ఉన్నది. అవునండి అంది. మీరు ఎందుకు విగ్రహారాధన చెప్తున్నా? మరి ఉంది కదా విగ్రహారాధన దూరంగా, అందుకనే పారిపోయారు కదా. ఎవరు మమ్మల్ని అంటరాని వారు. మీరు మీ కులమేనండి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు దాకా మీతోటి మాట్లాడిన దాంట్లో కుల ప్రస్తావన రాలా, మీరు తీసుకొచ్చి లేదు. మరి నేను చెప్పాను కదా ఇప్పుడు అసలు ఎందుకు మ్యాటరే కాదు. మీరు పక్క తిప్పుతున్నారు. ఇదిగోండి, నేను అడగదాన్ని అలా కాదు. నేను అసలు ఎత్తలా. ఇప్పుడు వివక్ష ఎవరికి మీకుంది, మీలో. ఇప్పుడు నేను అసలు ఎత్తకుండా మీరు ఎత్తారు. తలకాయ ఉందా? నేను మిమ్మల్ని మీ పట్ల వివక్ష చూపించాల. మీరు ఎవరు ఏంటి అని చెప్పి మీ పేరు తప్పించి ఆఖరికి అలా కాదు, ఆఖరికి మీ పేరు తప్పించి మీ డినామినేషన్ ఏంటో కూడా నేను అడగల. నాకు అక్కర్లేదు. మీకెందుకు అవసరం? నా కులం మీకెందుకు? నా కులం అవసరం? విన్న తర్వాత నేను మాట్లాడతా. మీకెందుకు నా కులం అవసరం లేదు. కులాన్ని మీరు ఎత్తకండి. మీరు ఎత్తారంటే మీరు వివక్ష చూపిస్తున్నట్టు అంతవరకే. కులం తీసేసి మాట్లాడండి. ఇప్పుడు నేను ఎత్తనప్పుడు మీరు కూడా ఎత్తొద్దు. వద్దు, మీకు కులం లేదు క్రైస్తవులకి, తీసేయండి. చెప్పండి. అయిపోయిందా సార్? నేను చెప్పి మాట్లాడవచ్చా? చెప్పండి అయ్యా. ఏంటంటే సార్ వినండి, ఇప్పుడు నా కులము మాదిగా, నాకు అనవసరం. నేను చెప్తున్నా వినండి, ఇది పెట్టిన సన్నాసి ముండా కొడుకులు, కులమని కనిపెట్టిన లంజా కొడుకులకు మళ్ళా చెప్తున్నా వినండి, మమ్మల్ని అంటరానితనంలో నెట్టి మమ్మల్ని ఎంత బాధ పెట్టిదంటే మా 4 జనరేషన్స్ అంతా కూడా బాధతో అనుభవించి ఇప్పుడు ఏదో శాంతంగా ఉన్నటువంటి వారం మా కిందనే బానిసలుగా బతకాలని మీరు అంటున్నారు. బతకనిస్తలేరు, ఇటు బతకనిస్తలేరు. ఎవరు అనలేదుగా మిమ్మల్ని? ఎవరన్నారు? ఎవరన్నారు? రండి ఇక్కడ మా ఊర్లోకి రండి. ఇప్పుడు మమ్మల్ని ఎస్సీలందరూ తీసుకొని పోయి టెంపుల్ చూస్తే మీకు ఏ ఊరు చెప్పండి? ఏ ఊరు మీది? మీరు వస్తారా? ఏ ఊరు? నేను ఎందుకు వస్తాను? మీ ఊరు ఏదో చెప్పండి. బయట ముందు మీ ఊరు ఏదో చెప్పండి. అక్కడ ఎవరు రానట్లేదు ఎస్సీలకి. మీరు తిరుమలకి వెళ్ళండి, అక్కడ ఎస్సీలు రాకూడదని ఆపుతున్నారా? శ్రీశైలం వెళ్ళండి ఆపుతున్నారా? విజయవాడ వెళ్ళండి ఆపుతున్నారా? ఎక్కడా లేని మీ ఊళ్ళో ఎవడ ఆపాడో చెప్పండి. మీరు పోలీస్ స్టేషన్ అట్లా కాదు, మిమ్మల్ని ఆపితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టచ్చు. పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. అరే ఎందుకు ఆపుతారా పోలీసులు? ఎందుకు ఎవరు ఆపట్లేదు. మీరు ఒకవేళ ఆపితే ఇప్పుడు నేరం చేయకూడదు. నేరం చేసి మీకు అన్యాయం జరిగితే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. మీరు ఎక్కడ ఉండి మాట్లాడడం కాదు, ఎక్కడో ఉండి మాట్లాడేది. మీరేదో లేనిపోనివన్నీ సొల్లు చెప్తున్నారు. మీరు ఏ ఊళ్ళో ఏ ఆలయంలో రానివ్వలేదు, ఎందుకు రానివ్వలేదు చెప్పండి. మీరు అది చెప్పండి బయటికి. చెప్తానండి, కేవలం మాలలు మాదిగలు అనేది అనేలేదండి. ఎక్కడ ఏ ఊరు ఏ ఆలయం ఎప్పుడు? నీకు అన్ని అడ్రస్ పెడితే వస్తారా? మీరు ముందు పెట్టండి. పెట్టే ముందు ఇప్పుడు ఫోన్ లో చెప్పండి. మీరు ఉత్త వాదన కోసం మాట్లాడకండి. ఇప్పుడు బైబిల్ గురించి చెప్పే దమ్ము లేక బైబిల్ గురించి చెప్పే కాదయ్యా. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అన్యాయం చేయలా. ఎవడో జనాలు ఒకవేళ చేశారనుకోండి, మీరు దాన్ని పోరాడకుండా మీరేం చేశారు? ఎడారి మతాలను ఎత్తుక్కుంటా పోయాడు మిమ్మల్ని. ఒరే వేశ్యా సంతానమా, వ్యభిచార సంతానమా, మీరు రండిరా అంటే మీరు వెతుక్కుంటా పోయారు. మిమ్మల్ని గుళ్ళోకి రానివ్వని వాళ్ళకి మీకు నచ్చగా మిమ్మల్ని వేశ్యా పుత్రులు అన్నాళ్ళంటే పోయారు. మీరు మాట్లాడుతున్నారు సిగ్గు గురించి. మరి మీరందరూ ఎవరు పుత్రులు అండి? మేము అమృత పుత్రులం అయ్యా.
ఎక్కడి నుంచి? అమృతంలో నుంచి పుట్టారా? అమృతపుత్రం అంటే మీరు కూడా ఆఖరికి మీ కర్మ కొద్ది తయారయ్యారు. మీరు ఏదో ఎడారిలోకి పోయారు కానీ అసలు నాకు అర్థం కాదు. మిమ్మల్ని కాదు ఎవరినన్నా గానీ మంచిగా చెప్పింది కాకుండా మీరు పోయి యువతల గుళ్ళోకి రానివ్వలేదు. అంతే మరి, అంతేగా మీరు కూడా ఆఖరికి మీకు తెలియక మిమ్మల్ని మీరు వేషపుత్రులు అనుకుంటున్నారు. ఉన్నటువంటి మూలవాసులను భారతదేశంలో ఉన్న మూలవాసులు ఎవరు స్వామి? ఎవరు? యాడ్ నుంచి వచ్చారు? మీకేం తెలుసు? ఆయన పిలిచినప్పుడు ఎవరైతే పోయారో వాళ్ళు. ఇప్పుడు మేము వేష సంతానమైనప్పుడు మీరు ఆటోమేటిక్ వేష సంతానం. కాముగా ఇప్పుడు చెప్తాను చూడండి, ఎలాగో నేను చెప్తా. ఇప్పుడు మా నాన్న ఎవరో మా అమ్మ ఎవరో నాకు తెలుసు. కానీ కొంతమంది మా అమ్మ మమ్మల్ని అట్టగదు, మమ్మల్ని కన్న అమ్మ నాన్న కాదు, మా తల్లిదండ్రులు, మా ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పేసి పక్కింటూ ఎత్తుక్కుంటున్నారు పక్క దేశాల్లో తల్లిదండ్రుల్ని. వాళ్ళనంటారు పోనీ, అట్టగదు పోనీ, అలా కాదయ్యా పోనీ. మీరు నమ్ముకున్న తండ్రి ఏమన్నాడు తెలుసా మిమ్మల్ని? వేశ్యా సంతానమా వ్యభిచార సంతానమా అన్నాడు. మీరేమో వాటేసుకుంటున్నారు పోయి. అబ్బా ఎంత మంచి దేవుడు, గొప్ప దేవుడు. మీ తండ్రికే కదా పుట్టింది. అవును, మరి మేము మా తండ్రికే కదా పుట్టింది. కానీ వేరుగా మీరు ఇంకో తండ్రి అనుకుంటున్నారుగా. దేవుని ఏమని పిలుస్తాను? నేను దేవుడు అని పిలుస్తా, తండ్రి అని పిలుస్తా. మేము దేవుడు అని పిలుస్తాము. తండ్రి అని పిలుస్తారా? నేను చెప్పేది ఎవరు నేను పిలిచింది? మీ దేవుడిని తండ్రి అని మీరు పిలుస్తారా పిలవరా? నేను చెప్పేది సార్, మీరు పిలుస్తారా పిలవరా? చెప్తున్నా కదా ఎట్లా పిలుస్తారు నేను చెప్తాను. మీ తండ్రిని తండ్రి అని పిలవరా? మీ దేవుడిని తండ్రి అని పిలవరా? మా తండ్రిని తండ్రి అని పిలుస్తాము, దేవుని దేవుడు అని పిలుస్తాము. దేవుని తండ్రి అని ఎక్కడన్నా? అందరికి ఒకటే తండ్రి కాదు. మిమ్మల్ని మీరు ఎవరు బోధకులు అనకండి. అందరికి ఒకటే తండ్రి. మీ అందరికి కూడా యెహోవా తండ్రి అని చెప్పేసి ఆయన చెప్పుకోవాలా? యేసు అంటాడు అందరికి ఒకటే తండ్రిని, యెహోవా అంటాడు అనమాట. కర్త అనేటైనా ఒకటే కదా, కర్త ఒకటే కదా. తండ్రి అంటారా అనరా మీరు? చెప్పండి మీ దేవుడిని. బ్రహ్మ ఒకటే కదా. మీరు అడిగిన క్వశ్చన్ చెప్పకుండా మీకు అర్థం అవుతుంది నేను ఎందుకు అడుగుతున్నాను. మీరు చెప్పకుండా తప్పించుకుంటున్నారు. మీరు మీ దేవుడిని తండ్రి అంటారా? నేను చెప్పాను ఆన్సర్. నేను మా దేవుడిని తండ్రి అంటా, మీరు మీ దేవుడిని తండ్రి అంటారా? మరి ఇప్పుడు మీ తండ్రిని తండ్రి అనకుండా మరి మీ దేవుని తండ్రి పిలుస్తున్నావు. ఇప్పుడు మా తండ్రిని చేసిన వాళ్ళు కూడా తండ్రి, వాళ్ళ తండ్రిని చేసిన వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా పితరులు అంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ మా తండ్రి ఎవరు? మమ్మల్ని వేశ్యాపుత్రులారా అని చెప్పేసి అనలా. మీ తండ్రి అన్నాడు. మా తండ్రి అంటే మేము ఒప్పుకోం. మా తండ్రి అంటే మేము ఒప్పుకోం. ఎట్ట వేశ్యాపుత్రులం అయ్యామయ్యే సమాధానం చెప్పని అడుగుతాం. అది మీ తండ్రి మిమ్మల్ని అంటే మీరు వాటేసుకున్నారు. నేను చెప్పను, నేను కులం గురించి మాట్లాడలా. మీరు వివక్ష చూపిస్తుంది. మీకు అర్థం కావట్లా. మీరు గొర్రెలయ్యాక ఆ దరిద్రాన్ని వాటేసుకుని ఇంతలా దిగజారారు. మీరు ఇంతలా వెనక్కి బాటలా. నేను అసలు ఎప్పుడు తేన కూడా తెలా. మీరు కార్డు తిప్పుతున్నారు. మీరు బైబిల్ గురించి మాట్లాడడం మీకు చేత కాక కులాన్ని తీసుకొచ్చారు. అదే జరిగింది. ఎందుకు సార్ మీరు అట్లా మాట్లాడినప్పుడు ఎందుకు నాతో మాట్లాడుతున్నారు? ఎవరయ్యా ఫోన్ చేసి? నేను చేశాను. మీరు లేనిపోనివన్నీ చెప్తుంది. అవునా కదా? మీరు నెంబర్ పెట్టారు. లాజికల్ గా మాట్లాడితే ఇప్పుడు కాదు 2 రోజులైనా మాట్లాడతా. లాజిక్ లేకుండా మాట్లాడుతుంది ఎవరు? మీరు. లేనిపోని మాట్లాడుతుంది మీరు. లేనిపోని తీసుకొస్తుంది మీరు. మీరేమో అది నువ్వు అన్నట్లు నువ్వేమో అమృత పుత్రుడు, మేము వేషపుత్రులం కదా. నీ కులం చెప్పు, నువ్వు ఎవరికి పుట్టినావు, మీ దాని ప్రకారంగా చెప్తా అంటున్నా. నీకు ఏం తెలుసు కానీ బొంగు కులం గురించి అట్ట కాదు, బైబిల్ గురించి మాట్లాడయ్యా చేత అయితే వరకు లేనిపోని పక్క తీస్తున్నా. బైబిల్ గురించి భయపడుతున్నది. భయపడేది ఏంటి? నాకు తెలుసు కుల వివక్ష మీరు చూపిస్తా, రెచ్చగొడతా. ఇప్పుడు బైబిల్ గురించి మాట్లాడుకుంటే తప్పించుకుంటున్నారు. నాకు తెలియదా మీ గేమ్? దమ్ముంటే బైబిల్ గురించి చెప్పండి. కులం ఎందుకు? నేను అదే కదా మిమ్మల్ని ఇప్పుడు గుళ్ళోకి రానివ్వలేదు అంటే దేవుడు రానివ్వలేదు కాదు, మిమ్మల్ని జనాలు రానివ్వలేదు అనుకున్నాం. ఎక్కడ జరిగిందో మీరు ఒకటి ఎక్కడ జరిగిందో చెప్పరు, ఎప్పుడు జరిగిందో చెప్పరు. మీ మాట నమ్మడానికి లేదు. అయినా ప్రూఫ్లు కూడా పెట్టండి, మాట్లాడతాం. ప్రూఫ్లు కూడా పెట్టండి, నేను మాట్లాడతా మీ గురించి. మీ కాజ్ కోసం నేను ఫైట్ చేస్తా. కానీ మీరేం చేశారు? దేవుడు తప్పలేదు కాదు, అట్లా కదా దేవుడు, అట్లా కదా దేవుడు. వినండి, దేవుడు నేను కులాలను సృష్టించాను అనలా అన్నయ్య. దేవుడు తప్పలేదని మీరు ఏం చేశారు? ఏడన్నాడు? మొత్తానికి వ్యతిరేకం. ఎక్కడన్నాడు? బ్రహ్మ ఇగో షోల్డర్ నుంచి ఒకరు వచ్చారు, ఒకరు వచ్చి ఒకరు పుట్టిరాను. కులాల మీ కులం ఎక్కడి నుంచి వచ్చింది? మీ కులం ఆడి నుంచి వచ్చింది. ఏ కులం? మీ కులం ఎక్కడి నుంచి వచ్చింది? మీ దాంట్లో నుంచే కదా. మీ దాంట్లో నుంచే కదా. మా దాంట్లో నుంచి కాదు. మీ కులం ఏదైతే ఉందో
కాదు, తల నుండి భుజాల నుండి ఇటన్ని నుంచి కులాలను తెచ్చాడా? ఏటిని తెచ్చాడు? ఏం చేసింది చెప్పు సార్ మరి. మీరు అంటున్నారు కదా అయ్యా కులాలని చెప్పి, ఎక్కడ అంటున్నా? అందరు మనుషులు అని చెప్పకుండా ఇవన్నీ ఎందుకు పెట్టింది మరి? అవునా? మీరు ఇశ్రాయేలీలు, మీరు నా స్వాస్థ్యము, అవతల వాళ్ళు అన్యులు, ఎవడు చేశాడు? వాళ్ళు. అవును, దేవుని ఎదురైన ప్రజలు మరి ఇప్పుడు ఒకళ్ళనేమో స్వాస్థ్యము అని, ఇంకొకళ్ళని అన్యులు అంటాడు. కానీ దేవుడేమో ఒరే కాదట్ట కాదు, కానీ భగవంతుడేమో ఒరే మీరు నన్ను ఎరిగినా ఎరకపోయినా నమ్మినా నమ్మకపోయినా మీరు నా పుత్రులేరా, ఒకళ్ళు ఏడు నుంచి వచ్చినా ఒకళ్ళు ఆడి నుంచి వచ్చినా అని చెప్పారు. మీరు తల లేకుండా బతకలేరు, చేతులు లేకుండా చేయలేరు, కాళ్ళు లేకుండా నడవలేరు, పాదాలు లేకుండా నిలబడలేరు. ఒకటి లేకపోయినా మీకు పని జరగదు, మీరు అందరూ నాలో ఒక భాగమేరా అన్నాడు ఆయన. ఒక్కొక్కటి తల చేసే పని కాళ్ళు చేయరు. ఏ దేవుడు అన్నాడు కూడా? ఏ దేవుడు అంటే పురుష సూక్తంలో ఉంటుందయ్యా, తల నుండి బ్రాహ్మణులు, బావుల నుండి క్షత్రియులు అని చెప్పి. ఇదే ఆయన వాడు చెప్పినోడు. అవునా? బ్రాహ్మణులని అసలు మామూలుగా నువ్వు చెప్పు, పద్ధతిగా ఉంది, నీకు అమ్మన ఉంది, నాకు అమ్మన ఉంది. మనుషులు ఎట్లా పుడతారయ్యా? ఎట్ట పుడతారా? పైన ఎట్ట పుట్టాడు? మట్టిలో నుంచి. మట్టిలో నుండి ఎట్ట పుట్టాడు? మళ్ళీ చెప్పు. మట్టిలో నుండి ఎట్ట పుట్టాడు స్వామి? అట్లనే పుట్టింది సార్ వినాయకుడు. మరి వినాయకుడు పుట్టాడు కదా, మరి ఒప్పుకుంటున్నారు, ఇంకెందుకు ఊరుకోండి. ఆ క్వశ్చన్లు ఎందుకు? అయ్యో అనేసరికి మళ్ళీ దెబ్బకు మార్చేదంటే కాదు, మీరు ఇట్ట పుడతారండి మనుషులు అని చెప్పేసి అన్నారు. మరి ఇట్ట పుట్టలేనప్పుడు మట్టిలో ఎట్ట పుడతాడు? నువ్వు అన్నావు కదా. నేను అంతే, మీరు క్వశ్చన్ చేసుకుంటుంటే స్నానం చేసుకుంటే ఈ ఒళ్ళు రుద్దుకున్న మట్టితో ముద్ద చేసి వినాయకుని పుట్టించిన వాళ్ళు మీకు అంటుంటే దేవునికి అంత సృష్టికర్త మాత్రం చేయలేడా? మరి దేవుడు సృష్టికర్త దాని ఏమంటారు, సిలువు మీద ఏలాడకుండా పాపాలు తీయలేడు కదా. దేవుడు లేకుండా తలకైనా అంటించి దేవుడని పూజిస్తున్నావే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు సార్? నువ్వు మాట్లాడదా? మరి మీ వాడు సిలువు ఎక్కకుండా పాపాలు తీయలేడా? మీ వాడు సిలువు ఎక్కకుండా పాపాలు తీయలేడా? ఏలి లామసభక్త అని కేకలేశాడు చివరిలో. ఎవడో కూడా తెలీదు. అయ్యా నన్ను ఎందుకు వదిలేసావయ్యా అని కేకలేశాడు. పోనీ చద్దామనుకున్నా అది కూడా లేదు. తండ్రి వీలైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుడి అన్నాడు. అంటే అయ్యగారికి కూడా ఇష్టం లేదు చావడం. తీసేరా నాయన ఈ వీలైతే, కానీ నా ఇష్టం చెల్లదు కదా. నీ ఇష్టమే కానీ అంటే తీసుకెళ్లి మేఘలు కొట్టి అలాడి తీశారు. మీ వాడి గురించి చెప్తున్నారా మీరు? దానికి నేను రిప్లై ఇవ్వచ్చు. ఏమండి? సరే సార్, నేను చెప్పండి వినండి. చెప్పండి. వేదాలు ఎన్ని ఉన్నాయి సార్? మీకు ఎందుకండి వేదాల గురించి? ఋగ్వేదం చెప్పనీకి రానప్పుడు ఎందుకు? అవునా? సరే చెప్పండి, మీరు చెప్తానన్నప్పుడు చెప్పండి. మంచి సంభాషణ ఒక జరుగుతుంది మన మధ్యలో. మీరు చెప్పండి చెప్పేది. నేను చెప్పేది నీకు అవగాహన ఉంటే నేను చెప్తా. అది ఒకవేళ నువ్వు అంగీకరించగలుగుతావు అనేది నా నమ్మకం. నీకు అవగాహన లేకపోతే నువ్వు అంగీకరించవు. నాకు అవగాహన లేకపోతే మీకు ఉంది కదా, మీ అవగాహన ఏదో బయలుపరచండి. ఇప్పుడు వేదాలు ఎన్ని సార్? 4. రైట్. 4 వేదాలలో ఏ వేదం చెప్తుంది ఒక మనుషుడు భూమి మీదకి రావాలి, ప్రజలందరి నిమిత్తము రక్తము చిందించాలి అని ఏ వేదం చెప్తుంది సార్? అది లేదండి వేదంలో. కానీ ఏం నేను చెప్తాను, కరెక్ట్ గా నేను చెప్తాను కాదు ఎక్కడ ఉందనేది. సర్వపాప పరిహారో మూత్ర ప్రోక్షణం ఆవశ్యకం. మూత్ర ప్రోక్షణం తద్మూత్రం చెప్తానండి మంత్రం నేను చెప్తున్నా. తద్మూత్రం కాదు తద్మూత్రం నేను చెప్తున్నాను కదా. మీకు సంస్కృతం కాదు నేను చెప్తున్నా. మీరు రెఫరెన్స్ లో పోయి ఎత్తుక్కోండి, ఇదే ఉంటుంది. తద్మూత్రం వేశ్యాపుత్రేన పాపదాన బలియాగం. మీరు పోయి ఎత్తుక్కోండి, అక్కడ అదే ఉంటది మంత్రం. ఇది మంత్రం. మంత్రం ఉంది, మీరు రెఫరెన్స్ మీకు తెలుసు కదా, మీకు రెఫరెన్స్ ఉంది కదా. ఇదే ఉంది, మూత్రమనే ఉంది. సర్వపాప పరిహారం మూత్ర ప్రోక్షణం ఆవశ్యకం అండి, ఇదే ఉంది. మీకు తెలుసు, నాకు తెలియదు. మీ అవగాహన మీకు తెలుసు. వేదాల్లో ఎక్కడుందో, వేదాల్లో పోయి చూడండి. మీరు చెప్పండి ఎక్కడుందో వేదాల్లో రెఫరెన్స్, అక్కడ అదే ఉంటుంది. శ్లోకం కాదు నాకు కాదు. నేను చెప్పేది ఏంటంటే, మీరు వేదాల్లో ఋగ్వేదమా, యజురా, లేకపోతే సామమా, లేకపోతే అధర్మమా, మీరు వెళ్ళి అందులో అక్కడ వెతికితే అక్కడ మూత్ర ప్రోక్షణం అనే ఉంటది. మీరు చూడండి, ఛాలెంజ్ అండి ఇది నాకు. అది వేశ్యాపుత్రుడు ఉంటుందండి. తద్మూత్రం పరమాత్మ కాదు, వేశ్యాపుత్రేణ అని ఉంటుంది. అక్కడ మీరు పోయి చూడండి. మేము వాదించేది ఇదే. సరే సార్, నేను చెప్పేదేనండి. ఒకవేళ మీరు అన్నట్లే రక్తము తోటి సారీ ఉచ్చతోటి ఈ పాపాలన్నీ పోతాయి అంటే, మీరు ఉచ్చతో నీ పాపాలు కడుక్కుంటారా? మీ వాడు ఉమ్మి కళ్ళు తెప్పించినప్పుడు ఉచ్చతోటి పోతాయి అయ్యా పాపాలు, అవి కూడా పోతాయి. కావాలంటే ఆ వేషపుత్రుడు ఎవరైతే ఉన్నారో వాడిని అడగండి పోయి. వేషపుత్రుడే కదా. ఎంత దిగజారిపోతారండి. నేను దిగజారడం కాదు, లేకపోతే ఇది ఇప్పటి నుంచి కాదు. ఏంటి మీ దరిద్రం ఎక్కడ బయటపడుతుంది తెలుసా? ఎందుకండి మీరు రెచ్చగొడుతున్నారు జనాల్ని? సామరస్యంగా ప్రశాంతంగా ఉన్న దేశాన్ని ఎందుకు పాడు చేస్తున్నారని మీరు అంటున్నారు. దశాబ్దాల క్రితమే ఈ చెల్లంగితనం చేశారు మీ వాళ్ళు. దశాబ్దాలు శతాబ్దాల క్రితం చెల్లంగితనం.
అంటే చెల్లంగితనం అంటే మీకు తెలియదా? బైబుల్ చదివారా? అంటే బైబుల్ చదివారా మీరు? చెల్లంగితనం అంటే ఏంటో బైబుల్ ఉంటది. చిల్లంగి అంటే ఏంటి? చెల్లంగితనం చేశారు మీరు. ఇదే చెల్లంగితనం అంటారు. బ్లాక్ మ్యాజిక్ రూట్స్ అవి మీకు తెలియపోతే నేనేం చెప్పాను? చెల్లంగితనం అయ్యా, ఇవన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్ రూట్స్. మీదే కదా బ్లాక్ మ్యాజిక్. ఎంతకన్నా బ్లాక్ మ్యాజిక్ ఉంటుందా? మీ పుస్తకం ఏ ఆట ఉంటుందో చెప్పండి. మీ పుస్తకం ఏ రంగులో ఉంటది? మీ నల్లట్టులండి. మరి అదేగా బ్లాక్ మ్యాజిక్, చెల్లంగితనం. మరి సార్ మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి, మీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడాలని ఆశపడుతున్నా. మిమ్మల్ని మీరు ఇప్పుడు నాతోటి మాట్లాడుతున్నారు కదా, మీరు నన్ను చూడాలంటే మీకు ప్రభువు కటాక్షించాలి. మీరు ఒక్కసారి ప్రభువుకి స్తోత్రం అనండి. మీరు ఒక్కసారి ప్రభువుకి స్తోత్రం అనండి. దేవుడైన యెహోవా ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో కాదు, మీరు ఒక్కసారి ఒక్కసారి మీరు కాదు నన్ను కలవండి. మీరు కావాలనుకుంటే నా ఛానల్ ఉంది, కాపర్ ది షెపర్డ్ అనమాట. కావాలంటే ఈ రోజు లైవ్ పెడతాను సాయంత్రం పూట. మీరు ఫోన్ లో లింక్ అనండి. లేదండి లైవ్ కాదు. నేను ఎవరిని నేను ఒక్కనే వస్తాను. మీ గురించి నీతో మాట్లాడాలి. నా గురించి ఒకసారి మంచిగా కూర్చొని లేదు నేను అనేది మనము ఘర్షణ వాతావరణంలో కాదు, అంటే అందుకని చేసిన మేడం. అదే నిజంగా ఒకవేళ మిమ్మల్ని తొందరగా కలవాలనుకుంటా. ఎందుకంటే నాకు ఏమన్నా నాకు తెలియకపోతే, నాకు అవగాహన లేకపోతే మీరు అవగాహన కలిగించాలని నేను అనుకుంటున్నా. ఒక విషయం చెప్తానండి మీకు. జ్ఞాన నేత్రములు దయచేసి వినండి సార్. నాకు ఒకవేళ జ్ఞాన నేత్రములు లేకపోతే ఆ నేత్రాలు మూసుకుపోయి ఉంటే మీరు తెరిపించాలని మనవి. బ్రహ్మాండంగా ఏం ప్రాబ్లం లేదండి. మీ చెవులు గింగురుమనేలా నేను చెప్పేది కూడా విందాము, కలిసి మాట్లాడుకుందాం, కలిసి చర్చిద్దాము. మీ చెవులు గింగురుమనేలా నేను సత్యాన్ని మీకు ప్రకటించగలను. కానీ మీరు అవసరం లేదు. నిజమైన సత్యం బోధించేటప్పుడు నిజమైన సత్యం ఎలాగే ఉంటుంది, గింగురం అనేలా ఉంటది. మీరు వినాలే గాని అంతే. కాకపోతే ఒకటండి మీకు చెప్పేది, మోషే గారు, నన్ను మీరు ఆన్లైన్ లో మాత్రమే కలవగలరు. ఆఫ్లైన్ లో కలవాలంటే మీ జీవితం సంకనాయకపోయి పొజిషన్ క్రిటికల్ అయితే తప్పించి నన్ను ఆఫ్లైన్ లో కలవలేరు మీరు. సో కలవాలనుకోకండి, ఆన్లైన్ లో కలుద్దాం. ఆన్లైన్ అండి, ఆఫ్లైన్ లో కలవలేరని చెప్తున్నా. ఇప్పుడు మీరు అంత గొప్పగా మిమ్మల్ని మీరు సంబోధించుకోండి. నేను గొప్పగా ఆన్లైన్ లో మీరు కలవచ్చు, నన్ను ఈ రోజు కలవచ్చు. అంత దృఢంగా చెప్తున్నావంటే నువ్వు భయపడుతున్నావా? నాకు అర్థం కావట్లేదు. భయమని కాదు, ఇది నేను కలుస్తున్నాగా ఆన్లైన్ లో మీతోటి మాట్లాడుతున్నా. ఇది ప్రైవేట్ గా జరుగుతుంది అనుకున్నా కాదు. నాకు నేను ఒకవేళ మూర్ఖత్వంతో ఉండి నేను నిజదేవుని తెలుసుకోకుండా ఉన్నాను, నా నేత్రాలు తెరువు, నేరుగా నేను కలుసుకుంటాను, చెప్తుంటే ఇప్పుడే తెరుస్తా. చూడండి, ఇప్పుడే తెరుస్తాను. చెప్పండి. మీరు యేసు రక్తం ద్వారానే పాపాలు పోతాయని కదా మీరు నమ్మేది? 100%. మరి గతంలో దావీదు తప్పు చేసినప్పుడు నాతాను వచ్చి ఒరే నీ పెళ్ళాన్ని పక్కనోడికి ఇస్తానరా, నీ పిల్లోడిని చంపేస్తానరా అన్నప్పుడు నేను పాపం చేశాను అనగానే నీ పాపం పరిహరింపబడింది అన్నాడు. అక్కడ యేసు రక్తం లేదు, దావీదు బలి ఇవ్వాల, ఏమీ ఇవ్వకుండా పాపం ఎట్టా పోయింది? ఎవరు అన్నది? ఎవరు? నాతాన్ అన్నాడు. దావీదు నేను పాపం చేశాననగానే నీ పాపం పరిహరింపబడిందని నాతాన్ చెప్తాడు. ప్రవక్త ఎవరు పంపారు ప్రవక్తను? యెహోవా పంపిండు. యెహోవానేగా చెప్పేది. యెహోవా ఎవరు? తండ్రి. యెహోవా ఎవరు? తండ్రి కదా, దేవుడు మీ ప్రకారం, బైబుల్ దేవుడు. రైట్. అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా దేవుడు కదా, దేవుడు పంపిన ప్రవక్త ఏదైతే సెలవియమన్నాడో అదే సెలవిచ్చి వస్తా. అవును. అయితే సమస్త మానవాళికి పాపం పోవాలంటే నేను కాదు సార్, నేను చెప్పిన అయిపోయిన తర్వాత చెప్పండి. యేసు రక్తం లేకుండా పాపం పోయింది కదయ్యా. యేసు రక్తం లేకుండా పాపం పోయింది. మీరేమన్నారు? యేసు రక్తం లేకుండా పాపం పోదు అన్నారు. పోయిన ఎగ్జాంపుల్ వినట్లేదు సార్, నేను చెప్తున్నా కదా, దానికి చెప్తున్నా కదా. చెప్పండి. క్లియర్ గా చెప్తున్నా, మళ్ళా నువ్వు దాన్ని క్లియర్ గా చెప్పడంలా మీరు అక్కడ జరిగిన దాన్ని పాయింట్ వదిలేసి పక్కకు డైవర్ట్ చేస్తున్నారు కదా. దేవుడే ప్రత్యక్షంగా ఒక ప్రవక్తను పంపి, నాతాను ప్రవక్తను పంపి, దావీదు యుద్ధకు పంపి నువ్వు ఇట్లా చేసావు అని మాట్లాడిన తర్వాత, అన్ని చెప్పిన తర్వాత క్షమించబడ్డాయని చెప్పి నువ్వు క్లియర్ గా చెప్తున్నావు. అవును, క్షమించబడింది. మరి ఎవరు పంపించింది ఇప్పుడు చెప్పు? దేవుడే అంటున్నావు కదా. దేవుడే పంపించాడు కదా, యేసు రక్తం లేదు అక్కడ. సమస్తం సాధ్యమా కాదా? మరి అదే కదా అంటుంది. మరి ఇప్పుడు దేవుడికి ఎగ్జాక్ట్లీ మీరు ఇదే పాయింట్ మాట్లాడారు. దేవుడికి సమస్తము సాధ్యం అన్నప్పుడు ఈ యేసు రక్తం లేనిదే పాప క్షమాపణ లేదని కొత్తగా లిటిగేషన్ పెట్టడం ఎందుకు? యేసు రక్తం లేనిదే పాప క్షమాపణ లేదని కొత్తగా లిటిగేషన్ పెట్టడం ఎందుకు?
ఇప్పుడు మన లోకానుసారంగా ప్రతి మానవుడు పాపంలో పేరుకుపోయి ఉన్నాడు. లేదుగా, clear-cut-గా. నీతిమంతులు ఉన్నారుగా, జకరియా ఎలిజబెత్ నీతిమంతులుగా, దేవుని ఎదుట అన్ని విధాలుగా కూడా. రోమీల్లో చెప్పాడు ఈ లోకంలో నీతిపరుడు ఎవడూ లేడని పౌలు. కానీ లోకాసు వార్త తీయండి, మొదటి అధ్యాయంలో 2 ఉంటారు నీతిపరులు, జకరియా ఎలిజబెత్. దేవుడి ఎదుట అది కూడా అన్ని విధాలుగాను. చూసుకోండి మీరు పోయి. మీ బైబిల్ ఇదేనయ్యా, 2 నాలుకల పాము అన్నమాట, అటు ఇటు మాట్లాడిద్ది. ఎటు కావాలంటే అటు తిప్పుతారు మీరు. ఒక చోటేమో యేసు రక్తం లేకుండా పాపక్షమాపణ జరగదు, ఇంకో చోటేమో పాపక్షమాపణ జరిగిపోద్ది. దావీదు ఒక ఎగ్జాంపుల్. 2 నాలుకల సర్పం అండి, ఖడ్గం కాదు. కానీ ఇదిగోండి ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తా వినండి, మళ్ళీ ఒకటి చెప్తా వినండి. తర్వాత మనం మస్తు రోజు చాలా రోజులు మాట్లాడుకుందాం. మీరు రావాలే కానీ మాట్లాడుకుందాం. చెప్పేదండి, బైబిల్ రెండు నాలుకల ధోరణి వైఖరి చూపించదు. చూపించింది రెండంచుల గల ఖడ్గం. 2 నాలుకల ధోరణి. మీ వాడు ఏమంటాడు తెలుసా? ఫస్ట్ ఇప్పుడు యేసు గురించే చూడండి. మళ్ళీ వింటున్నారా? వింటున్నా సార్, నేను ఎడిపోను, మీరన్నా వదిలేసిపోతారేమో కానీ. అదే బలేటోళ్ళు మాకు అలవాటైనమాట కొట్టుకోవడం. మీ వాళ్ళే రెండోసారి రాకుండా పారిపోతున్నారు. వదిలేసిపోతారు కానీ సార్ చెప్పేది, మీరు సనాతనం వదిలేసిపోతారు కానీ నేను పోను. మీరు ఎందుకు పోరో నాకు తెలుసులే. మీకు వెనకాల బిజినెస్ ఉంది, బిజినెస్ వదిలేస్తే బతుకుంటది కదా, అందుకు మీరు వెళ్ళరు. నాకు తెలుసు కానీ ఆ విషయం బాగా లేదు. మీరు యూట్యూబ్ బయలు వెళ్ళండి. నాకు తెలుసు కానీ మీరు బయలుదేరి మీ పాస్టర్లతో మాట్లాడి మీ చర్చలు ధర్మం మీద అంత మీకు ధ్యాస ఉంటే, ధర్మం మీద అంత ప్రేమ ఉంటే, నువ్వే నిజంగా సనాతన ధర్మం వెంబడించేవాడివైతే నువ్వు ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవునికి సువార్త ప్రకటించిన ధైర్యంగా ముందుకు రా. వస్తాం. ఇప్పుడు ధైర్యం లేదు కదా, ధైర్యం గురించి ఇప్పుడు మేము వచ్చిన రోజు కాదు, ప్రతి క్రైస్తవుని వచ్చే జ్ఞానము చెప్పు. ఏ విధంగానైతే మేము వాక్యం చెప్పి తన మనసును మార్చి యేసు ప్రభువును అంగీకరించిన విధంగా సువార్తను ప్రకటిస్తున్నాము. ఇప్పుడు నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే క్రైస్తవుని దగ్గరికి వెళ్ళి ఇది తప్పు అని చెప్పు, సువార్తను ప్రకటించు. నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను ఆన్లైన్ లో. ఇక్కడ చేరిన తర్వాత నెక్స్ట్ ఆఫ్లైన్ కూడా ఉంటుంది, మీరు కంగారు పడకండి. మేము ఆఫ్లైన్ కి వచ్చిన నాడు అప్పుడు మీరు మొత్తుకుంటారు అన్నమాట. అప్పుడు మీ ఆడియో ప్లే చేస్తా. మేము ఆన్లైన్ లో ఉంటే ఉండనివ్వలేదయ్యా, బయటికి రా 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 అన్నారు, వచ్చాము ఇప్పుడు ఆపుకోండి అని. వస్తాం. ఇదిగోండి, మీకు నేను మోషే గారు మీకు నేను మాటిస్తున్నా అండి, మాటిస్తున్నా. మేము బయటికి వస్తాము. వచ్చిన రోజు మీరు తల్లడెళ్ళడం ఖాయం. మిమ్మల్ని మీ యేసు కూడా రక్షించలేడయ్యా. మేము బయటికి వచ్చిన నాడు మీరు తల్లడెళ్ళడం ఖాయం, మిమ్మల్ని యేసు కూడా రక్షించలేడయ్యా. అంటే ఇది భగవద్గీత చెప్తుందా ఈ విధంగా చేయాలని? నేను చెప్తున్నా. మీరు తల్లడెళ్ళడం ఖాయం అంటే మిమ్మల్ని కొడతాము తిడతామని కాదు. మా ఛానల్లో మేము ప్రత్యేకించి చెప్పేది ఏంటో తెలుసా? స్వార్థగా వచ్చిన వాళ్ళని కొట్టకండి, తిట్టకండి, వాళ్ళ మీద నీళ్లు కొట్టకండి, వాళ్ళని అవమానపరచకండి. కుర్చీ వేసి కూర్చోబెట్టి ఫోన్ ఓపెన్ చేసి కెమెరా పెట్టి వీడియో రికార్డింగ్ మొదలుపెట్టి బైబిల్ తీసి ప్రశ్నించండి. మేము మా ఛానల్లో అడ్వకేట్ చేసేది ఇది. మేము చెప్తామన్నమాట. మరి అదేగా ఇదే చేస్తున్నారు. ఇప్పుడు మేము మీరేదో బయట అవమానం జరుగుతుంది, దాడులు జరుగుతుంది అంటే దాన్ని ఆపండరా ఆయన, ఇలా కాదు వెళ్లాల్సిన పద్ధతి, ప్రశ్నించండి అని చెప్పేసి అంటున్నావు. తప్పే ఉంది. మీరు ఎప్పుడైనా ఇటువైపు హైదరాబాద్ వచ్చినప్పుడు మంచిగా మాకు తిరుపతి టెంపుల్ లో కూడా పూజారి మా నాన్నకు ఫ్రెండ్ ఉన్నాడు. మా డాడీ చర్చ్ పాస్టర్. అవునవును. నీకు ఓపెన్ గా చెప్తున్నాను, నా పేరు మోజస్ అండి. నేను ఉండేది గండిపేట, హైదరాబాద్. ఖానాపూర్, కోకపేట ఐడియా ఉందా సార్ మీకు? లేదండి. కోకపేట అంటే మనకు హైటెక్ సిటీ పక్కన ఉంటది. మీరు ఎప్పుడు వచ్చినా ప్రేమపూర్వకంగా నాకు ఫోన్ చేసి ఒక సహోదరుడు ఉన్నాడని భావించి మీరు వస్తే ఖచ్చితంగా మంచి ఆతిథ్యంతో మిమ్మల్ని వెల్కమ్ చేస్తాను. మీరు ఎక్కడంటే మన మధ్యలో ఏది మనకు అంటే ఎన్ని భేద అభిప్రాయాలు ఉన్నా కూడా ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం అంతే. సరే, వ్యక్తిగతంగా ఘర్షణ వాతావరణం నేను చెప్పేదేనండి. నేను ఒకటి ఫాలో అవుతున్నా. చెప్పండి. మీరు ఒకటి ఫాలో అవుతున్నారు. నాకు నచ్చింది నేను ఫాలో అవుతున్నా, మీకు నచ్చింది మీరు ఫాలో అవుతున్నారు. మనము గ్రంథాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, అంతవరకే. ఒకవేళ నీకు నచ్చితే నువ్వు రావచ్చు, నాకు నచ్చితే నేను రావచ్చు, తెలుసుకున్న తర్వాత. అంతే కదా? అంతేనండి. ఇట్లా మాట్లాడుకుందాము. అయితే మీరు ఎప్పుడు వచ్చినా కానీ హైదరాబాద్ నాకు ఫోన్ చేయండి సార్. మీకు కూడా ఒక రిక్వెస్ట్ అండి,
నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ కుదిరితే మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా? కోకాపేట అన్నారు కాబట్టి. అట్లాగే నేను హైదరాబాద్ రావడం అనేది సపరేట్. మీరు రావాల్సిన అవసరం కూడా మీరు ఉన్న చోటనే కుర్చీలో కూర్చొని లైవ్ లోకి రావచ్చు అనమాట. నన్ను వాట్సాప్ లో కాంటాక్ట్ చేయండి. మీరు అడిగిన రోజు అడిగిన టైంలో నేను లైవ్ లో పెడతాను అనమాట. లైవ్ పెడతాను, మీరు వచ్చి మనం పబ్లిక్ గా చర్చించుకోవచ్చు అనమాట. ఓకేనా? లేదండి, నేను హైదరాబాద్ వచ్చినాడు అప్పుడు కలవాలన్నమాట మిమ్మల్ని. కానీ మీరు ఇప్పుడు రావాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఏపీలో ఉన్నా కూడా నేను అడుగుతున్నా. నాకు ఏపీలో కూడా బంధువులు ఉన్నారు. నాకు 4 రాష్ట్రాల్లో బంధువులు ఉన్నారు. మాకు విశ్వమే బంధువులు అండి. చెప్పండి. అయితే నేను చెప్పేది ఏంటంటే సార్, ఏపీలో ప్రకాశం డిస్టిక్ మార్కాపురము ఆ చుట్టూ ప్రాంతాలు చాలా మంది బంధువులు ఉన్నారు మాకు. తర్వాత వచ్చి కర్ణాటక స్టేట్ లో డాండేలి అనే ఏరియా ఉంది. ఆ ఏరియాలో చాలా మంది బంధువులు ఉన్నారు. హైదరాబాద్ లో కూడా బంధువులు ఉన్నారండి. హైదరాబాద్ లో కూడా బంధువులు ఉన్నారు మాకు. సరే సార్, మీ బంధువులు తెలుసులేండి సార్. నేను అనేది ఏంటంటే, ఇది ఒకవేళ మీరు నేను అక్కడికి రావడము, ఒకవేళ ఏపీకి వచ్చినా కూడా మిమ్మల్ని కాల్ చేస్తాను. మీరు నాకు ఒకవేళ దగ్గర అందుబాటులో ఉంటే నన్ను ఆహ్వానించండి, నేను కూడా వచ్చి కలుస్తాను. అది ఎప్పుడుకోనండి, ఎన్నెన్నో జన్మల బంధం అన్నట్టుగా అది కాదు కదా. మీతోటి ఇంతసేపు హృదయాలే తెరిచి మాట్లాడాం కదా. హృదయాలు తెరిచి ఏం మాట్లాడాం? ఇంతసేపు మాట్లాడాం. ఇప్పుడు 45 నిమిషాలు అవుతుందా, 50 నిమిషాలు అవుతుందా, ఇంత మాట్లాడాం. మీరు అంటరాని వారైతే మీతోటి ఇంతసేపు మాట్లాడతామా చెప్పండి? మీ హృదయాలతో మాకేం పని? మీరు అంటరాని వారైతే భలే వాళ్ళు. దాని భావన ఏం సార్? ముట్టుకుంటే కదా. మీకు కూడా తెలుసా అండి మోషే గారు, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎదుటి వాళ్ళు మీరు అంటరాని వాళ్ళు అనడం కాదండి, మిమ్మల్ని మీరే అందుట్లో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కాదురా నాయనా అన్న లేదు, మేము అంటరాని వాళ్ళమే, మీరు మమ్మల్ని ఇట్లాగే ఉంచారు, మేము అంటరాని వాళ్ళమని మీరే అనుకుంటున్నారు. మిమ్మల్ని మీరే శిక్షించుకుంటున్నారు. ఇంతకన్నా జోక్ ఇంకోటి ఉండదండి. సరే సార్, ఓకే సార్, మీరు సరే ఓకే. అయితే మీరు చెప్పేది అతి తొందరలో అయితే క్రైస్తవుల జనాభా లెక్కల ప్రకారంగా 2 పాయింట్ ఉన్నది, ఇంకా 2 పాయింట్ నుంచి కొంచెం తగ్గిపోయిందని లెక్కలు చెప్తున్నాయి. లేదండి, పెరిగింది. మీరు నిజం, క్రైస్తవుల్లో నిజం లేదండి. మీరు బయట అవును తెలుసు, మీరు బయట నిజాయితీగా ఏనాడు ఒప్పుకున్న పాపాన బోలా. మీరు క్రైస్తవులు ఎంతమంది కాదు రిజర్వేషన్ల కోసం హిందువులుగా చలామణి అవుతున్నారనేది, సత్యాన్ని వదిలేసి లోకపరమైన విషయాలు కనుక పాకులాడుతున్నారనేది బాగా తెలుసండి, అందరికీ తెలుసు. ఆ విషయమే చెప్తున్నాను సార్, ఆ విషయమే చెప్దామని అనుకుంటున్నా, మీరు చెప్తున్నారు మళ్ళా. చెప్పండి. నేను అనేది ఏంటంటే, క్రైస్తవము మతము అనేది పెట్టి కులాన్ని తీసేసి నీకు కులం కావాలన్నా మతం కావాలన్నా ఒకటి పెట్టండి జనాభా లెక్కల్లో. నా దృష్టి ప్రకారంగా, నా ఆలోచన ప్రకారంగా ఇప్పుడు ప్రతి గ్రామంలో ఎస్సీ వర్గంలో 80% మంది క్రైస్తవులు ఉన్నారు సార్. అవునా కదా? 80 అంత తెలియదు కానీ చాలా మంది ఉన్నారండి దగ్గరలో. ప్రతి గ్రామంలో 80% ఖచ్చితంగా క్రైస్తవులు ఉన్నారు సార్. అనుకుందాం, దీనిలో రెండో మాట లేదు లేదు లేదు. ఓకే అనుకుందామండి, చెప్పండి. అనుకోవడం కదా సార్, ఉన్నారు సార్. అయ్యప్ప ముందుకు వెళ్ళండి అంటున్నా, అనుకుందాం ప్రస్తుతానికి చెప్పండి అంటున్నా, వాదన చెప్పండి. అయితే ఈ లెక్కలు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా జనాభా లెక్కల ప్రకారం కులం ఏందని అడుగుతున్నారు. కులం కదా, కులం కాడ ఏమని రాయాలి సార్? కులం రాయాలా? మతము రాయాలి. మీరు కులాన్ని పట్టుకుంటే కులము రాయాలి. కులం అక్కర్లేదయ్యా, మా క్రైస్తవులు అనుకున్నప్పుడు క్రైస్తవంలోకి వెళ్ళిపోవచ్చు. రెండు కాలంలు ఉంటాయి. మతం కాడ మతం రాస్తారు, కులం కాడ కులం రాస్తారు. రాయరండి అట్లా. ఏమని రాస్తారు? హిందూ అని రాస్తున్నారా? కులమే అడుగుతారు. క్రైస్తవం అని చెప్పినాక అందుట్లో కులం అనేది రాకూడదు, కానీ కులం అడుగుతారు అనమాట. కులాన్ని బట్టి మీరు హిందూనా కాదా అని చెప్తారు. ఏమంటారు సార్? భారతదేశంలో పుట్టిన వాళ్ళని భారతీయులు అంటారు. రైట్, ఓకే. మరి ఇప్పుడు ఇంకొకటి, మనం బయటికి దేశానికి వెళ్ళినప్పుడు మనల్ని ఏమంటారు సార్? మనల్ని భారతీయులు అంటారు. ఇండియన్ అంటారు కదా సార్? భారతీయులు అంటారు. అవునండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ అంటారు కదా సార్? అవునండి, మిమ్మల్ని భారతీయులు అని అంటారు. రైట్. మరి ఇప్పుడు నేను ఏమని రాయాలి అక్కడ? భారతీయులు అని చెప్పేసి రాయాలి. మరి ఇప్పుడు హిందూ ఎవరు సార్? ఎవరు హిందువులా? హిందూ ఎవరు సార్? వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ మతాన్ని బట్టి లేకపోతే వాళ్ళ ఆచారాలను బట్టి కొంతమంది కొన్ని ఆచారాలు ఉన్న వాళ్ళ హిందూ అంటారు. సార్ నేను అనేది అర్థం కాలేదు సార్. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళినా నేను బయటికి వెళ్ళినా ఏమంటారు? ఇండియన్ అంటారు. అవును. ఇప్పుడు ఇండియనే కదా సార్? అవునండి. నువ్వు హిందువే కదా? అవును. నువ్వు ఇండియనా హిందువా? ఇండియన్ హిందూనే. లేదు సార్, ఒకటి చెప్పండి, నువ్వు ఇండియన్వా హిందువా? సరే,
మీరు ఎవరండి? లేదు సార్, నేను చెప్పేది ఏంటి సార్? అదే మీ పాయింట్ కి ఇది ఓకే, అర్థమవుతుంది చెప్పండి చూడండి. సార్. అదే చెప్తుంది. ఇప్పుడు మీరెవరు? నువ్వు అంగీకరిస్తావు, నువ్వు వినండి అయ్యా ఒకసారి, ఒప్పుకోలేకనే స్వామి భయపడుతున్నావు వినండి కదా? అయ్యా ఒకసారి చెప్పేది వినండి. మీరెవరు? అయ్యయ్యో, డేవిడ్ మోషే. ఒప్పుకోలేకపోతున్నావు. అరే ఒకసారి వినండి, మీరు ఇండియానా కాదా? నేను వినండి ఇప్పుడు- వినండి వినండి ఇప్పుడు వినండి ఒకసారి నా మాట వినండి, మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నువ్వు అడిగిన అరే దానికి ఒక్కసారి ఖచ్చితంగా మీరు నా చెప్తా. మాట వినండి, మీకు అర్థమవుతుంది. మీరు ఇండియానా కాదా? ఇండియానా కాదా? 100 పాలు ఇండియన్, నువ్వు సరే. చెప్పుకోనికి భయపడ్డావు కానీ నేను ఖచ్చితంగా ఇండియన్ సార్. భయపడలేదు కానీ సరే ఇండియను నువ్వు చెప్పలేకపోయినావు కదా, నేను చెప్తున్నా. ఏమని? నువ్వు ఇండియన్ అని చెప్పుకోలేకపోయినావు, ఇప్పుడు హిందూ అని అన్నావు. సరే ఇప్పుడు నెక్స్ట్ మీరు మగ ఆడా? అది నీతో మాట్లాడుతున్నా కాబట్టి ఖచ్చితంగా అర్థమై ఉంటుంది, లేకుంటే లే మీరు మగ ఆడా? మీరు ఏదో ఖచ్చితంగా చెప్పాలి కదా. మీరు ఇప్పుడు ఇండియనా లేకపోతే మగాళ్ళ చెప్పండి. ఇప్పుడు నువ్వు హిందూ అని చెప్పుకోనికి మీరు ఇండియనా లేకపోతే మగాళ్ళ? ఏదో ఒకటే, ఇండియన్ అడిగినంత మాత్రానికి నువ్వు ఏదో ఇండియన్ ఒకటే చెప్పాలి. మీరు ఒప్పుకోలేకపోవడానికి- మీరు చిల్లంగితనం మీ గొర్రెల దగ్గర వేసుకోండి కానీ మా దగ్గర కాదండి. మీలాంటి వాళ్ళని చాలా మంది లేదు చూసాం. సార్, మీరు లేదు, నేను ఇండియనా అడిగేదానికి నువ్వు లేకపోతే కరెక్ట్ మగాళ్ళ? ఆన్సర్ ఈ రెండిట్లో ఏదో చెప్పలేకపోతున్నావు. మీరు చెప్పింది ఎట్టాగే. నేను మగాడిని, నేను హిందువుని, నేను భారతదేశీయుడిని ఇన్నంటే మీరు ఒకటే పిక్ చేసుకోవాలన్నారు కదా. నేను కూడా అదే అడుగుతున్నా. మీరు ఇండియనా మగాళ్ళ లేకపోతే ఏంటి పిక్ చేసుకోండి, ఈ రెండిట్లో ఒకటి చేసుకోగలరా? లేరుగా. ఎందుకండి చిల్లంగితనం? దానికి నీకు కరెక్ట్ చెప్తాను, చెప్పండి, మీ దానికి కరెక్ట్ జవాబు చెప్తా. చెప్పండి అయ్యా. సరే, నువ్వు అన్నట్టే పలానా భారతదేశంలో పలానా ఇండియాలో కొడవటికంటి మోసెస్ సన్ ఆఫ్ రెవరెండ్ కే దేవ సహాయం, సన్ ఆఫ్ రెవరెండ్ కే మోషే, సన్ ఆఫ్ వైజే తిరుమలయ్య, సన్ ఆఫ్ ముత తిరుమలయ్య కొడుకుగా మాట్లాడుతుందా? బయట వారసత్వంగా పుట్టినోని కాదు, లేకపోతే సింధు నది తీరం నుంచి వలస వచ్చి బతికినోని కాదు. మీకు తెలియదు కానీ నేను అడిగిన ప్రశ్నకి మీరు ఇంకా ఆన్సర్ వింటున్నావా? మీరు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అది కాదు. మీరు ఇండియనా లేకపోతే మగాళ్ళ? విధంగా చెప్తేనే నీకు అర్థమైతే లే మీరు ఇండియనా మగాళ్ళ? ఈ రెండిట్లో ఏదో ఒకటే పిక్ చేసుకోవాలి. మీరు నాకు ఒకటే ఆప్షన్ ఇచ్చారు, నేను మీకు ఒకటే ఇస్తున్నా. ఇండియనా మగాళ్ళ? మీరు అది పిక్ చేసుకోండి, నేను ఆన్సర్ చెప్తాను. నేను హిందూనా భారతదేశీయునా అని మీరు చెప్పండి. సరే నేను చెప్తా వినండి. నేను మొగోని కాకపోయినా పర్లేదు, నేను కొజ్జావాడినైనా పర్లేదు, కానీ నేను ఇండియనే. ఒప్పుకోగలుగుతావా? ఓకేనండి, నేను హిందూని కాకపోయినా పర్లేదు, నేను భారతదేశీయుడిని. ఇది మొగోని మాట. కొజ్జోని మాట ఇంత ముందు మాట్లాడు, ఇది మొగోని మాట. మీ చిల్లంగితనం చేస్తున్నారు కాబట్టి మీ చిల్లంగితనానికి అట్లే రెస్పాన్స్ ఇచ్చి అప్పుడు మాట్లాడుతున్నా. చెప్తున్నా నేను అట్లనే నేను చెప్పేది. బయటికి పోయినా నేను క్రైస్తవుడు అని చెప్పుకోను, బయటికి పోయినా నువ్వు హిందూ అని చెప్పుకోను, బయటికి పోయిన వాడు ముస్లిం అని చెప్పు, నేను భారతీయుడు అని చెప్పుకోను గర్వంగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే హిందూ ఎవడన్నా నువ్వు గమనించాలి ఇది మోషే గారు, హిందూ ఎవడన్నా భారతదేశాన్ని భారతదేశంగానే ఉండనేస్తారు. కానీ మీ వాళ్ళు ఇది భారతదేశం కాదు బైబుల్ దేశంగా మారుస్తాం. అరుణాచల్ ప్రదేశ్ ఫర్ జీసస్. మీకు ఇష్టం లేకపోతే భారతదేశాన్ని ఒక మొక్క చేసి ఇచ్చేయండి మాకు క్రైస్తవులకు అని చెప్పి మీరు అడుగుతున్నారు. ఆఖరికి నేను అంబేద్కర్ని విశ్వసించనండి, కానీ అంబేద్కర్ గారు కూడా క్రైస్తవులు ఎక్కువైతే బ్రిటిష్ ఆధిపత్యం పెరిగిద్దయ్యా, దేశానికి ప్రమాదం అని చెప్పి అన్నారు అంబేద్కర్ గారే. వాల్యూమ్ నెంబర్ 17 లో ఉంటుందండి ఆయన రైటింగ్స్ అండ్ స్పీచెస్ లో 240 దగ్గర ఎక్కడ ఉంటుందన్నమాట పేజీ నెంబర్, మీరు పోయి చూసుకోండి. ఆయనే అన్నారు. దానికి కూడా నీకు చెప్పిన దానికి నీకు కొన్ని పంపిస్తాను సార్. మీరు ఆయన హిందూ ద్వేషి, ఆయన వివక్ష ఉన్న మనుస్మృతిని తగలబెట్టాడు కానీ అంతకన్నా దారుణమైన వివక్ష ఉన్న బైబుల్ని తగలబెట్టలేదు, అంతకన్నా దారుణమైన వివక్ష ఉన్న ఖురాన్ని తగలబెట్టల. ఆయనకి ఊరికే దొరికారుగా హిందువులు, వాళ్ళని తగలబెట్టారు. అదే అదే మీరు అంబేద్కర్ గురించి మాట్లాడకండి దయచేసి, కానీ ఆయన కూడా ఆఖరికి మీ క్రైస్తవం గురించి దారుణంగా అన్నారు. సరే ఓకే సార్. వివక్ష బైబిల్లో ఉందంటే క్రైస్తవత్వం ఇట్లా పెరిగిపోదు సార్. ఎందుకు పెరిగిపోదు? ఏమన్నాడండి యేసు? పరలోకమునకు పోవు మార్గము తిన్ననిది ఏమంటారు, ఇరుకైనది కాదు, నరకానికి పోవు మార్గం ఏమన్నాడండి మీ యేసయ్య? సరళమైనది, చాలా వెడల్పైనది. ఇప్పుడు మీ క్రైస్తవం ఇంత వెడల్పుగా ఉందంటే అది పరలోకానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా మీరే నిర్ణయించుకోవాలి. అదే సార్, అందుకే మాట కూడా ఉంది కదా బైబిల్లో, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక్కడైనా నిజంగా విశ్వాసము వాళ్ళ యొక్క ఉంటుందా? లేదు, ఈ లోకంలో నిజంగా ఒక్క విశ్వాసం కూడా లేదు. కాబట్టి మీకు చెప్తాను చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనంలో ఏమన్నాడండి? మీకు విశ్వాసం కనుక నిజంగా ఉండే పరిపూర్ణ విశ్వాసం, మీరు ఈ కొండని చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుగాక అని అనగానే అది మీ మాట. అదే మాటకు నేను ఇంతకు ముందు చెప్పినా కదా, మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఒకరి దగ్గరనైనా విశ్వాసం ఉంటుందా? ఆ విశ్వాసం ఉంటే కొండను తీసి ఎక్కడ ఎత్తి పడేయాలని అక్కడ పడేస్తారు. మీ దగ్గర ఉందా విశ్వాసం? మీ దగ్గర ఉందా విశ్వాసం? అదే కదా నేను చెప్పేది. దానికి చెప్తా. అయితే మనుష్య కుమారుడు అట్లా అది చెప్పిన మాటకు దానికి
దానికి ఉత్తరము అనుకో, లేకపోతే దానికి జవాబు అనుకో. అయితే ఆయన ఉచిత కృప ద్వారా ఎవడు తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యం చేరడు. మనుషులు మానవాళి చేసినటువంటి క్రియల చేత గాని లేకపోతే పనుల చేత గాని ఎవడు పరలోక రాజ వారసుడు కాదు. ఒకవేళ ఆయన దయ చొప్పున ఆయన ఉచిత కృప చేత తప్ప ఎవడు పరలోక రాజ్యం పోడు. అవునండి, విషయం పరలోక రాజ్యం మీరు పోతారా పోరా అని కాదు, మీకు విశ్వాసం ఉందా లేదా అనేది క్వశ్చన్. ఏసేమన్నాడు తెలుసా? యోహాను సువార్తలో చెప్తానండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. యోహాను 14:12లో మీరు గనక నన్ను నమ్మినట్టయితే నాకన్నా గొప్ప క్రియలు మీరు చేయగలరు అని చెప్పేసి అన్నాడు. గొప్ప క్రియలు యేసు కన్నా, అనగా యేసు ఆ తుఫాన్ని గద్దించి ఆపాడు. మీరు కను సైగతోటి ఆపొచ్చు అనమాట. మీరు ఆ పని చేయగలగాలి గొప్ప కార్యం అంటే. మేము ఏమన్నాడు దానికి ముందు ఏమన్నాడు? మీరు అంటున్నారు కదా సార్, అన్నారు కదా ఇప్పుడు. ఏమన్నానండి? మీరు కూడా గొప్ప కార్యాలు చేయొచ్చు మీ లోపల ఉంటే. మీరు కూడా కాదు, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేయొచ్చు అన్నాడు. నా దగ్గర ఇప్పుడు బైబిల్ లేదు, బట్ మీరు తీసి చూసుకోండి, మీ దగ్గర ఉంటుందిగా. నేను బయటకు వచ్చా. సరే సార్, యోహాను 14:12. యోహాను 14:12 రెఫరెన్స్ అవసరం లేదు సార్, అవసరం లేదు. కానీ అనేది ఏంటంటే మీలో అనే మీరు అంటున్నారు కదా. మీలో ఏంటి అనేది ఏంటంటే విశ్వాసం ఉంటేనా మీరు గనక కృప కాదండి, మీరు నన్ను నమ్మితే గనక నాకన్నా గొప్ప కార్యాలు చేయగలరు. ఎందుకంటే తండ్రి ఉన్నాడు కదా, అది తండ్రి వల్ల తండ్రి యేసు లోపల నుండి ఆయన కనపరుస్తున్నాడు అనమాట. అందుకని ఈయన కూడా చేస్తాడు గొప్ప కార్యాలు, మీరు కూడా అంతకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. యోహాను 14 అంతా అదే ఉండేది. ఇంకా లూకా సువార్తలోకి వెళ్తే ఈ కంబడి చెట్టును చూసి నువ్వు వేళ్లతో సహా పెళ్లగింపబడు కాకంటే పడుతుంది అన్నాడు. ఎంత ఉండాలి మీకు? ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు మీకు. ఆవగింజ. పోనీ మీరు సువార్తకు వస్తారు, సువార్తకి సర్వలోకానికి వెళ్లి సువార్తను ప్రకటించుడి అన్న మాటను మీరు చెప్తారు. కానీ మీరు నమ్మారు కదా బాబు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను, వాళ్ళు పాములు ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన త్రాగినను వారికి ఏమీ కాదు అన్నయ్య వదిలేసి దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, స్వస్థతలు చేస్తున్నారు. ఇది మాత్రం చేయరు అనమాట. పబ్లిక్ గా వచ్చి కొండనెత్తి ఆడబోయి పడంటే పడాలి, అది చెయ్యరు. మేము తెస్సలోనికలకు రాసిన మాట 5వ అధ్యాయము 21వ వచనం ప్రకారం సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. మిమ్మల్ని పరీక్షిస్తున్నాం, మీరు నిజంగా నమ్మారా లేదా? మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఏసే కాదు, ఏసయ్య రెండో రాకడ వచ్చినప్పుడు చూస్తాడు. మేము ఇప్పుడు నుంచి చూస్తున్నాం ఈ లోకంలో ఒక్కడన్నా విశ్వాసి ఉన్నాడా అని. ఇంతలా మాట్లాడారు మీరు విశ్వాసి కాదు. మాకు ఇంతవరకు ప్రపంచంలో ఒక్క విశ్వాసి కనబడాల. అందుకే మేమేమంటాం తెలుసా? రోమీలు రాసిన పత్రికలు ఏమనుంది? లేదు, నీతిమంతుడు ఒక్కడు లేడు ఈ ప్రపంచంలోనే ఉంది. మేమంటాం లేడు, ఈ ప్రపంచంలో విశ్వాసి అని వాడు ఒక్కడు లేడు, ఒక్కడు కూడా లేడండి. మీరు విశ్వాసి కాదు, మీరేదో అనుకుంటున్నారు మీరు విశ్వాసులని. ఒక్కడు లేరు విశ్వాసులు. పేతురు నీళ్ల మీద నడిచాడు, మీరు నడవాలి. పేతురు ఎప్పుడైతే ఆయన విశ్వాసం పోయిందో తక్షణం మునిగిపోయాడు అనమాట. యేసు వచ్చి కాపాడాల్సి వచ్చింది. ఒరే అల్ప విశ్వాసి, ఏంద్ర ఇంత తక్కువ విశ్వాసం అని చెప్పి. ఒక చోట యేసు శిష్యులు అడుగుతారు, అయ్యా మా విశ్వాసాన్ని పెంచు అని. ఒరే పెంచాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరిపోతుందంటాడు ఆయన. పెంచాల్సిన అవసరం లేదండి, మీకు ఆవగింజంత, లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్ ఆవగింజంతే ప్రపంచంలో అత్యంత చిన్న విత్తనం యేసు ప్రకారం. ఆ కొంచెంపాటి విశ్వాసం ఉన్నా సరిపోతుంది, ఇంకా పెరగాల్సిన అవసరంలా. మీ విశ్వాసంలో బలపరచు ప్రభువా, విశ్వాసాన్ని పెంపొందించు ప్రభువా, ఏం అక్కర్లా. ఆవగింజ, మీ దగ్గర ఆవగింజంత విశ్వాసం కూడా లేదు ప్రపంచంలో ఎవరికి. కాదంటారు చెప్పండి, మీరు నిరూపించండి మీ దగ్గర విశ్వాసం ఉందని. ఆవగింజంత విశ్వాసం మీ దగ్గర లేదు. లోకాసు వార్తలు ఉంటుంది ఆవగింజంత. మీకు తెలుసుగా ఆవగింజ గురించి. ఆవగింజంత విశ్వాసం ఉన్నా మీరు ఈ కంబలి చెట్టును చూసి నువ్వు వేళతో సహా పెళ్లగింపబడు కాకంటే పెళ్లగింప మీ మాట ఉంటుంది అన్నాడు. అంతెందుకండి, మత్తయి సువార్తలో ఏ సందర్భం వస్తుంది? 21లో ఈయన ఆ చెట్టును చూసి శపించగానే తక్షణమే ఎండిపోతుంది ఆ చెట్టు, అంజరపు చెట్టు. వీళ్ళు చూసి అయ్యో ప్రభువా ఇంత తక్షణమే ఎట్లా జరిగిందంటే, ఒరే మీకు విశ్వాసం ఉండి సందేహం లేకపోతే మీరు తక్షణమే. మత్తయి సువార్త 21:20 వచనం చూడండి, 20:19. కార్యాలు చేశాడైతే అక్కడ చెప్పారు, కానీ గ్యారంటీ కూడా ఇచ్చాడు. మీరు నిజంగా నమ్మితేనమాట మీరు కూడా ఇంతకన్నా గొప్పది ఆ కొండను చూసిపోయి పడమన్నా కానీ మీ మాట వింటుందన్నాడు. మరి మీరు నమ్మారా? సరే, విశ్వాసం దగ్గర ఉన్నారు కాబట్టి నిజంగా ఆ వాక్య ప్రకారం చూసుకుంటే ఆవగింజంతైన విశ్వాసం మా దగ్గర లేదని నేను అంగీకరిస్తా. లేదు, మరి మీరు చెప్పకండి అయ్యా, నమ్మకండి. చెప్పేది వినండి సార్. నేను
మాకు యేసు ప్రభు మీద విశ్వాసం పెంచుకోవాలనే ఆశ ప్రతి క్రైస్తవులకు ఉంటుంది. కానీ విశ్వాస భ్రష్టులమైపోతున్నాం అనేది ఒక పక్కన ఉంటది. అయ్యా, ఆ విశ్వాసమును పెంచుకోవాలని చూస్తాం పెంచుకోవడం కాదండి, మీకు అసలు లేదు. ఇప్పుడు 0 మార్కులు పెంచుకోవడం కాదు. 0 అంటే ఏమీ లేదని అర్థం. 5 వచ్చినాయి అనుకోండి, 5 నుండి 6కు పెరగాలి, 6 నుండి 7కు పెరగాలి అని చెప్పి మీకు అసలు ఏమీ లేదుగా. మీరెందుకు చెప్తున్నారు? మీకు అసలు ఏమీ లేదు విశ్వాసం. మీరు నమ్మానంటున్నారు కదా, ఎలా? మేమెలా నమ్మాలి మిమ్మల్ని? మీరు అబద్ధాలు చెప్తున్నారు, మేము ఎట్లా నమ్మాలి మిమ్మల్ని చెప్పండి? ఎట్లా నమ్మాలి? అయితే సరే సార్, ఓకే ఓకే. నాకు చిన్న లాజిక్, చివరిగా ఒక లాజిక్ చెప్పండి. మీకు అవగాహన ఉన్నది కాబట్టి అడుగుతున్నా. అడగండి. కృష్ణుడు మట్టి తింటున్నప్పుడు యశోద తల్లి అని యశోద వచ్చి ఏం తింటున్నారు అని అడిగితే నోరు తెస్తే ఏం కనపడ్డది సార్? 14 లోకాలు కనపడ్డాయండి. ఏమేమి కనపడ్డా మళ్ళీ సార్ రిపీట్ చేయండి. అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పండి. కృష్ణుడు మట్టి తింటుంటే తల్లి అయినా యశోద వచ్చి ఏం తింటున్నావు అని అడిగింది. నోరు తెరిస్తే ఏం కనపడ్డా సార్? 14 లోకాలు కనపడ్డాయండి. విశ్వం మొత్తం కనపడ్డది కదా? కనపడిందండి. విశ్వం అనగా భారతదేశం ఒకటేనా సార్? కాదండి, అసలు 14 లోకాలంటే కూడా ఏదో కాదు. కాదండి, వినండి సార్ దయచేసి. విశ్వం మొత్తం కనబడ్డది. అవును. విశ్వం మొత్తం కనబడ్డప్పుడు ఎడారి మతం అని నువ్వు ఎలా అనగలుగుతున్నావు సార్? విశ్వంలో భూమి ఉంది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. జవాబిస్తే నేను కొన్ని అడుగుతా సార్. చెప్పండి. విశ్వంలో ఎడారి మతం అని నువ్వు ఎలా అనగలుగుతున్నావు? కృష్ణుడు అంతటి వాడే ప్రతి ఒక్కటి కూడా నోట్లో పెట్టుకొని ఉన్నాడు. అవును, తనలో పెట్టుకొని ఉన్నాడు. మరి ఇప్పుడు మీరు ఎట్లా ఎడారి మతం అని అనగలుగుతున్నారు? రెండవది మీరు ప్రతిరోజు వ్యతిరేకించేటువంటి భావన కృష్ణునికి లేదని నేను గ్రహించగలిగా. ఏ విధంగానంటే తనలో పెట్టుకున్నాడు కాబట్టి తనకు వ్యతిరేకించే స్వభావము లేదనేది నేను గ్రహించగలిగా. నెంబర్ 2, కృష్ణుడు అనేటువంటి వ్యక్తి అనవచ్చా లేక దేవుడు అనవచ్చా అనేది నీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నెంబర్ 1 వినటం, నేను కృష్ణుడు అనేటువంటి వాడు వ్యక్తియా లేకుంటే దేవుడు అనేది మీ దగ్గర నుంచి నేను జవాబు రావాలని ఆశిస్తున్నాను. ఓకే, ఇక్కడతో ఆపుదాము, ఎందుకంటే మీరు క్వశ్చన్ మర్చిపోతాం. ముందు విశ్వంలో ఎడారి అని చెప్పేసి ఎందుకు అంటున్నారంటే, విశ్వంలో అనేకం ఉంటాయండి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దాన్ని బట్టి దాని ఒరిజిన్ ఇక్కడ పుట్టింది కాబట్టి, అక్కడ ఎడారి ఉంది కాబట్టి ఎడారిలో పుట్టింది అని చెప్పి అనుకోవచ్చు. వనములో పుడితే వనం అంటారన్నమాట, వనజ అంటారు. వనజ అంటే వనంలో పుట్టింది. ఏనండి చెప్తా. వనజ అంటే వనంలో పుట్టింది. సరసిజ అంటే ఏంటి? సరస్సులో పుట్టింది లక్ష్మీదేవి. సరసిజ అంటే కమలం అన్నమాట. సో ఇలా చెప్పుకోవచ్చు, ఇట్లా ఉంటుంది. మీరు ఎడారిలో పుట్టారు కాబట్టి ఎడారి నుండి వచ్చింది అంటున్నారు, కాదంటారు చెప్పండి? అవును కదా. నెక్స్ట్ పాయింట్ ఇంకోటి, కృష్ణుడికి అంతా తనలో ఉన్నప్పుడు తను ఇట్లా ఎట్లా డిఫరెన్స్ చూపిస్తున్నాడంటే, ఆయన లోపలే కౌరవులు ఉన్నారు, ఆయన లోపలే పాండవులు ఉన్నారు, ఇంకా నా వారు అని చెప్పి అర్జునుడు ఎప్పుడైతే మోహంలో పడి విషాదంలో పడ్డాడో అప్పుడు రే నీ నా కాదరా అందరం ఒకటే, కానీ ఎవడైతే ఎదవలు చేశాడో ఆ ధర్మాన్ని నిలబెట్టాలి. పోనీ వాళ్ళను నువ్వు చంపుతున్నావా అంటే నిజంగా లే, వాళ్ళను నువ్వు చంపినా గానీ వాళ్ళ ఆత్మలు ఏమి చావు, నీ ఆత్మలు వాళ్ళ ఆత్మలు అంతా కూడా నాలో భాగమే. అంతా కూడా చివరాఖరికి ఏమన్నాడు? చనిపోయిన వారు ఏమవ్వాలంటే జాతస్య ధ్రువో మృత్యు, నువ్వు పుట్టిన తర్వాత మృత్యు ఖాయం. ధ్రువం జన్మ మృతస్య, చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టక తప్పదు. తస్మాద పరిహార్యద్దే నత్వం శోచితం అర్హసి అన్నాడు. దానికి ఏడవలసిన విషయం కాదురా, నువ్వు చంపినా వాళ్ళు చావరు. ఆత్మ అనేది ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటున్న వాళ్ళ కర్మఫలాలు వాళ్ళకి దక్కుతాయి. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నిమిత్త మాత్రం భవసవ్య సాచి అంటాడు. నువ్వు నిమిత్త మాత్రుడివే. ఏమంటున్నాడు? కాలోస్మిన్ అంటున్నాడు, నేను కాలుడిని. లోకక్షేత్ర వృద్ధ అంటున్నాడు అన్నమాట విశ్వరూపం. అప్పుడు నేను మొత్తం అంతా ఉన్నాను రా బాబు, నువ్వు ఇప్పుడు ఋతేపి త్వాం భవిష్యంతి సర్వే అంటాడు. నువ్వు వదిలేసినా గానీ వాళ్ళు మిగిలేది లేదంటారు. వాళ్ళు ఇటు భీష్ముడు కానీ అందరూ వెళ్ళిపోవాలి. అది నెక్స్ట్ 3వ పాయింట్, కృష్ణుడు మనిషా దేవుడా అంటే ఆయన సంపూర్ణంగా పరమాత్ముడు, పరిపూర్ణ అవతారం. సరే, అయితే ఇప్పుడు మీరు ఎడారి మతం అని అన్నారు కాబట్టి నేను కూడా ఇప్పుడు నేనేమన్నా అనొచ్చు అంటే సింధు నది తీర వాసులు అని అనొచ్చు హిందువులందరినీ? లేదండి, వాళ్ళు భారతదేశంలో కూడా ఉన్నారు, సింధు నది నుండే రాలా వాళ్ళు.
ఎందుకంటే రీసెంట్ గా సైంటిఫిక్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు డిబేట్ జరిగింది కదా చెప్తాను, వినండి. ఇప్పుడు ఒక్క నిమిషం వినండి, మీకు చెప్తాను. లేదు మీకు చెప్తాను. రీసెంట్ గా ఒక డిబేట్ జరిగినప్పుడు బ్రాహ్మణులు కూడా ఆటోక్టోనస్ అంటే వాళ్ళు మూలవాసులని సైంటిఫిక్ రిపోర్ట్ లో తేలిపింది. ఎట్లా? డిఎన్ఏ పరీక్షలు చేసి బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిఎన్ఏ కూడా ఇక్కడ మూలవాసులు చెప్పింది మీకు. ఎవరు ప్రూవ్ చేశారు? ఏ సైంటిస్ట్? మీకు కావాలంటే రిపోర్ట్ ఇస్తా, ఓకేనా? మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. రిపోర్ట్ అనేది నేను ఈ బీజేపీ వాట్సాప్ బీజేపీ రిపోర్ట్ కాదు, మీకు చెప్తా. ఇప్పుడు ఈ ఛానల్ పేరు ఏంటంటే సీఎం మీడియా అని ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్, ఈయన అపాలజెటిక్స్ అన్నమాట చేసేది. ఇంకా పక్కన ఎవరో వినయ్ అని చెప్పి ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా క్రిస్టియన్ అన్నమాట. డాక్టరేట్ గానీ దీనికోసం తీసుకుందామని చూస్తున్నారంట. తర్వాత ఎవరో ఒక ఇజ్రాయేలీ, అంటే ఆయన క్రిస్టియన్, జూవిష్ క్రిస్టియన్ అన్నమాట, యూదుడు క్రైస్తవుడుగా మారాడు. రీసెర్చ్ పేపర్లు వీటన్నిటిని రివ్యూ చేస్తారనమాట. ఆయన పేరు ప్రవీణ్ ప్రదీప్ ఏదో ఉంది. సో వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు స్వతహాగా తీసుకొచ్చిన డాక్యుమెంట్ లో బ్రాహ్మిన్స్ ఆర్ ఆటోక్టోనస్ అని ఉంది, వాళ్ళ రిపోర్టే. దాన్ని మేము చూసి ఒరే ఇక్కడ ఉన్న అర్థం ఇదిరా, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా చదవ ఉండరు, వాళ్ళు ఆటోక్టోనస్ అంటే బయట నుంచి వచ్చింది అనుకున్నారు. దాని అర్థం వాళ్ళు మూలవాసులు అని. మేము అది చూపించి ఒరే ఇది మూలవాసుల గురించి మాట్లాడుతున్నారా అని చెప్పి మేము వాళ్ళని వేసుకున్నాం అనమాట. మీకు ఆ రిపోర్టు పెడతాను, మీరు కావాలనుకుంటే. అది సైంటిఫిక్ స్టడీ అండి. అక్కడ ఎవరెవరు చేశారు, వాళ్ళు బ్రాహ్మిన్స్ కాదు, అది ఇండియన్ రిపోర్ట్ కాదు. జవాబు వచ్చింది సార్. రెండవది ఇక అయ్యా ఒక 5 నిమిషాలు కానిచ్చేద్దాం, నాకు పని ఉంది. సరే సార్, ఒకటి చిన్నది ఇంకో లాజిక్, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ చేయండి, నేను మాట్లాడుతున్నాను. అయితే కృష్ణుని నోట్లో విశ్వమంతా ఉన్నప్పుడు ఇప్పుడు సర్పము తలపైన ఈ ఖగోళాన్ని మోస్తున్నారు అనేది ఉన్నది. అయితే కృష్ణుని నోట్లో ఈ సర్పం ఉన్నదా? కృష్ణుని నోట్లో చూపించాడండి, ఆయనే అంతా ఉండున్నాడు. సరే, విశ్వం మొత్తం ఉన్నది అని ఉన్నది అక్కడ. అవును, ఆయన కానిదంటూ ఏది లేదు. ఇప్పుడు ఈ విశ్వము కాలే ఈ భూగోళాన్ని ఒక సర్పము మోస్తున్నదని మన ఇవి తెలియజేస్తున్నాయి మనకు గ్రంథాలు. ఆ సర్పం ఏ రూపంలో తెలియదండి. కృష్ణుని కడుపులో ఈ సర్పం ఉన్నదా, లేకుంటే ఈ సర్పం తల మీద ఈ విశ్వం ఉన్నదా అనేది నాకు క్లారిటీ కావాలి. మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు కృష్ణుడి కడుపులో ఉన్నదా ఎలా ఉందంటే, అది కడుపులో ఉందంటే లిటరల్ గా కడుపులో ఉందని కాదు, ఆయన్ని స్థాణువు అంటారంటే. మీరు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి చెప్పాలి. అదే చెప్తున్నా. ఇప్పుడు మీ చెయ్యి లోపల కొంచెం బ్లడ్ తీసామనుకోండి, మీరు ఆ బ్లడ్ లో ఉంటారా? ఉండరు కదా. నేను చెప్తున్నా ఒకసారి వింటే అర్థమవుతుంది. ఉండరు కదా. ఆ బ్లడ్ ఒకసారి వినండి చెప్పేది. ఆ బ్లడ్ తీయక మునుపు మీ చెయ్యిలో, మీ కాళ్ళలో, గుండెల్లో తిరుగుతుంది, అది మీరే. అవునా? ఇప్పుడు ఏంటంటే దేవుణ్ణి, పరమాత్మని స్థాణువు అంటారు. అంటే బంగారం తీసుకోండి, మీరు ఉంగరం చేయండి, బ్రాస్లెట్ చేయండి, గొలుసులు చేయండి, కానీ అది బంగారమే. ఈయన కూడా అంతే. ఇప్పుడు మీ ఎదుట గాలిలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, పొట్టలో ఉన్నాడు, రోడ్లో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు. ఆయన లేనిది లేదు, కాతే మనకి రకరకాల రూపాల్లో కనిపిస్తున్నాడు అంతే. రూపం మారుతా ఉంటుంది, ఎప్పుడు ఒకేలా ఉండదు సృష్టి అనేది. అందుకే దాన్ని అంటారు అనమాట, ఏమని? బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అంటారు అనమాట. ఇది రూపు మారుతా ఉంటుంది, ఎప్పుడు ఒకేలా ఉండదు. సత్యం ఏంటిది? వీటన్నిటిలో కూడా ఆయన ఉన్నాడు, ఆయనే ఇది. ఇది మనం చెప్పేది అద్వైతం అంటే ఇదేనమాట. సో కడుపులో కూడా ఎలా ఉందంటే, నేను అడిగినానికి నాకు ఆన్సర్ దీనికి ఇవ్వలేదు. ఎందుకంటే అదే ఈ సర్పం అనేది కృష్ణుని కడుపులో ఉందని అడిగాను. లేదు అని ఉన్నది, రెండిట్లో ఏదో చెప్పండి. అయ్యా, కృష్ణుడు అంటే ఆ లిటరల్ అవతారంలో ఉందని కాదు, ఆయన విశ్వమంతా వ్యాపించున్నాడు కాబట్టి ఆయనలో ఉన్నట్టే. ఆయనే సర్పం, ఆయనే భూమి కూడా అందులో ఉన్నట్టే కదా. ఆయనే సర్పము, ఆయనే భూమి, ఆయనే ఆకాశం, అన్ని. అంటే విష్ణువు సర్పమా సార్? భూమి కూడా, ఆకాశం కూడా, ఆయనే పరమాత్మ, ఆయనే అంతా. అంటే ఆయన కానిదంటే ఇంకోటి లేదు. మీరు ఏదైనా ఆయనే సర్వంతర్యామి అన్నప్పుడు మరి ఈ బ్రహ్మ ఎవరు? ఆయనే, కృష్ణుడే బ్రహ్మ అంతే. ఇప్పుడు లోకంబులు మరి అలాంటప్పుడు వీరందరినీ పూజించకుండా, రాముణ్ణి, కృష్ణుని వీళ్ళందరినీ పూజించకుండా ఓన్లీ బ్రహ్మను మాత్రం పూజిస్తే ఏమైతుంది? హైందవులంతా ఏమి కాదు. మరి ఆ భావన తీసుకురావాలి కదా మీరు. అందుకే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అందరి బుద్ధులు ఒకేలా ఉండవు. కొంతమందికి ఒక రకమైన ఆలోచన ఉంటుంది, ఇంకొంతమందికి ఇంకొక రకమైన ఆలోచన ఉంటుంది. కొంతమంది క్లియర్ కట్ గా సార్, మీరు మీ ఛానల్ అంటున్నారు కదా, అసలు ఎవరిని ఆరాధించాల్సిన పని లేదు, హిందువులంతా కూడా బ్రహ్మను మాత్రమే పూజించాలి, ఆరాధించాలని ఒక డిబేట్ పెట్టండి. కాదు, మేమెందుకు పెడతామండి? మా వాదన అది కాదు కదా. మేమెందుకు ఎవరినైనా ఆరాధించుకోవచ్చు. కృష్ణుడే చెప్పాడు ఏమని, ఒరే బాబు, మీరు ఎవరెవరిని దేవతలను పూజించినా మీకు అనుగ్రహించేవాడిని నేనే, అంతా నా నుండే రావాలేదన్నా గానీ
ఆయన చెప్పుకున్నాడు మీరు సరే సార్, పూజిస్తే మరి మీరు యజ్ఞం ఎందుకు చేస్తారు సార్? అదొక చెప్పండి లాస్ట్ గా నాకు. ఏది యజ్ఞమా? యజ్ఞము పుణ్యాన్ని ఏది కోరుకుంటారు? కొంతమంది పుణ్యాన్ని కోరుకుంటారు, కొంతమంది మంచి జరగాలని కోరుకుంటారు ప్రపంచంలో, కొంతమంది కోరికలు అది తీరాలని ఎందుకు చేస్తారు సార్? చేస్తారండి. దేవుడిని కోరుకుంటున్నారు వాళ్ళు యజ్ఞం చేసి. ఆయన చెప్పాడు అంటే దేవుని చేసుకోండి. కోరుకుంటే యజ్ఞం చేస్తే దేవుడు వస్తాడా మన దగ్గరికి? మీరు చేస్తే వస్తాడు ఆయన, తగిన యజ్ఞం. అంతెందుకు చెయ్యకపోయినా వస్తాడు. ఆయన ఏమన్నాడు? పత్రం, పుష్పం, ఫలం, దోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు. మీరు భక్తితోటి ఏదన్నా చేసినా కానీ యజ్ఞము కొరకు లేక విష్ణు కొరకు మాత్రమే చేయబడు అని కర్మము అని ఉన్నది. ఎక్కడుంది? మీరు చాలా జాగ్రత్తగా విష్ణు పురాణంలో ఉంటుంది సార్. అది మీరు ర్యాండమ్ గా చెప్పకూడదు. ఇప్పుడు ఏదైనా పూర్తిగా చెప్పాలి. ఇంకోటి, నేను అక్కడ చెక్ చేయడానికి మీ దగ్గర, నా దగ్గర ఇప్పుడు ఆ పుస్తకం లేదు, నేను బయట ఉన్నాను. నా దగ్గర కూడా ఏం లేదు సార్, నేను ఇప్పుడు ఉన్నది చెప్తున్నాను. యజ్ఞం కొరకు లేక విష్ణు కొరకు మాత్రమే చేయబడినని ఉన్నది అక్కడ విష్ణు పురాణంలో 3:8 ఉంటుంది సార్. మీరు చెప్పారు కదా, తర్వాత పోయి చూస్తాను అక్కడ ఏముంది. సంస్కృత శ్లోకంతో పాటు కూడా మాట్లాడాలి. మీరేమంటే మీరు ఇంకొకటి చెప్తున్నారు యజ్ఞము కొరకు అంటే, మీరు యజ్ఞం ఎందుకంటే మీరు వేరే చెప్పారు. మరి విష్ణు కొరకు మాత్రమే చేయబడనని ఉన్నది యజ్ఞము. విష్ణు అంటే అక్కడ ఏమని చెప్పారు? పోనీ విష్ణు అంటే ఎవరు? ఇప్పుడు విష్ణు అంటే ఏంటో తెలుసా అర్థం? తెలియదు సార్, చెప్పండి నాకు. వ్యాప్నోతి ఇది విష్ణు, అంతటా ఉన్నాడు, అందుకని విష్ణు అని పేరు వచ్చింది. ఆయన పేరు పెట్టుకోవాలా విష్ణు అని. అంతటా ఉన్నది ఆయన స్వభావం. దాన్ని చెప్తా ఈ స్వభావం. మీరు అంటారు కదా ఎవరని చెప్పాలయ్యా ఇశ్రాయేలీల కంటే, ఏమంటాడు? యెహోవా ఐ యామ్, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు కదా. అన్నాడు కదా. అలానే ఈయన తన పేరు చెప్పుకోవాలా. ఏమంటాడు? మీరు ఏ పేరుతో పిలిచినా గానీ దాన్ని బట్టి పలుకుతాను అన్నాడు. ఈయన విశ్వమంతా ఉన్నాడు కాబట్టి వ్యాప్నోతి విష్ణు అని పేరు పెట్టుకున్నారు. ఎవరు పెట్టారు పేరు? అయ్యా, ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఒకటని లేదు, విష్ణు సహస్రం ఉంది. ఆయన ఏంటంటే నామాతీతుడు అండి. ఆయనకు ఒక పేరు పెట్టి మీరు కుదించలేరు. నామాలకు అతీతుడు, అన్ని నామాలు. ఇంకా చెప్తానండి, శివుడు కూడా రాసింది ఎవరు? మరి ఎవరు? ఇది ఋషులు దర్శించి వాళ్ళ దర్శనాన్ని బట్టి రాసుకుంటూ వచ్చారు. ఆయన వాళ్ళని ఆయన్ని ఋషులు పూజించినటువంటి దేవుడు ఎవరు సార్? చెప్పారు కదండి, పురుష సూక్తం తీయండి. పురుషోత్తముడు పురుషోత్తముడు కాదయ్యా, పురుష సూక్తం తీయండి. అందుట్లో ఉంటుంది పురుషుడు, ఆ పరమాత్ముడు ఎవరా అని చెప్పి తీయండి. అందుట్లో తీసి చూడండి. ఏసై అయితే డెఫినెట్లీ కాదు, యెహోవా అసలే కాదు, నో డౌట్ అందుట్లో. మరి ఇంకోటి, మరి అదే దాంట్లో మనం గమనిస్తే యజ్ఞంలో సంతృప్తి నొందిన దేవతలు మీకు తృప్తి కలిగించురని ఉంది. మరి దేవతలు మనకు ఏ విధంగా తృప్తి కలిగించురనే దాని మీద మీ భావన? మీరు యజ్ఞం చేస్తే, నేను ఎప్పుడు యజ్ఞం చేయలేదు కాబట్టి తృప్తి ఎలా ఉంటుందో నాకు తెలియదు. చేసినప్పుడు మాట్లాడతా, ఓకేనా? నేను చేయలేదు ఇప్పుడు, కుదరలేదు. చేస్తే అప్పుడు తృప్తి ఎలా ఉంటుంది అనేది మాట్లాడచ్చు. కానీ ఇంకోటి చెప్తాను. యజ్ఞం అంటే కేవలం హవ్యస్సులు ఇస్తా, బయట మీరు మంత్రాలు చదువుతా చేసేదే కాదండి యజ్ఞం. మనం జీవితంలో కూడా చేస్తాం అన్నమాట. బ్లాక్ మ్యాజిక్ అనొచ్చా లేకుంటే ఏమనొచ్చు సార్? దాని బ్లాక్ మ్యాజిక్ అనలేదు, అదేమి ఒక నల్లట్టలో రాయలేదు. కానీ ఇప్పుడు యజ్ఞం అంటేనయ్యా కేవలం అదే కాదు, మీ స్వధర్మాన్ని మీరు ఆచరిస్తే, మీరు ఇప్పుడు ఒక టీచింగ్ చేస్తున్నారు, టీచర్ జాబ్. మీ పిల్లలకి చక్కగా చదువు చెప్పండి, ఎటువంటి భేషజాలు లేకుండా, భేదాలు చూపించకుండా అందరికీ వాళ్ళ వృద్ధి పొందాలని చదువు చెప్పండి. తపస్సు. మీరు డాక్టర్ వృత్తి చేస్తున్నారు, మీరు ఎటువంటి తప్పుడు మెడిసిన్ అమ్మకుండా నిజాయితీగా పనిచేయండి. అది తపస్సే, అది యజ్ఞమే. మీ యజ్ఞ ఫలం మీకు దక్కుతుంది, ఎవడు ఆపలేడు, పరమాత్మ కూడా ఆపడు దాన్ని. ఆయన మాట ఇచ్చాడనమాట, మీ యజ్ఞ ఫలం మీకు దక్కుతుంది. మీరు చేశారా కర్మ, అది. అయితే ఈ యజ్ఞాలన్నీ చేయడం కూడా జస్ట్ ఏదో అంటే మన ఆశలు నెరవేర్చుకోవడానికి చేయాలి, అలా కూడా చేసుకోవచ్చు. అది కూడా వద్దని ఆయన చేసుకోవడం. ఇప్పుడు మనకి కామం అనేది ఉంటుందండి. ఒక వాచ్ కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి. మనకే కాదు దేవుళ్ళకే ఉన్నారు కదా మన దాంట్లో పరమాత్మకు మాత్రమేనమాట. ఆయన నిర్గుణుడు, గుణాతీతుడు, ఆయన మాత్రమే. ఓకేనా? అవును సార్, మీరు అన్నది కరెక్ట్. ఇదన్నా ఒప్పుకోరా సార్? ఏది? మానవాళికే మాత్రం కాదు కామము, దైవానికి కూడా అది ఉన్నది అని. దైవానికి లేదండి, దైవానికి లేదు. దైవాన్ని ఆయన నిర్గుణుడు. మరి బ్రహ్మ తన సొంత కుమారుని ఎట్లా అంటే ఆ విధంగా ఏ విధంగా చూడగలిగాడు? తన సొంత కూతురుని కాదు ఆయన మోహించింది, బైదవే, అది తన శక్తి. నెక్స్ట్ ఇంకొకటి, అక్కడ శక్తి ఎందుకు వచ్చింది సార్? మరి ఇప్పుడు ఆయన బ్రహ్మ కదా, ఆయన క్రియేటర్. అదే చెప్తానేనండి. ఇప్పుడు బ్రహ్మని విష్ణుదేవుడు సృష్టించాడండి. మరి బ్రహ్మ నెక్స్ట్ వేదాలని వీటినన్నిటిని కూడా ఇక్కడ రచించాలి అంటే ఆయనకి వేద జ్ఞానం అనేది తనలో నుండి బయటికి ప్రకటన అవ్వాలి. ఎలా? తన శక్తి జ్ఞానం బయటకు వచ్చినప్పుడు
జ్ఞానం అనేది స్త్రీ అన్నమాట. అలా వచ్చింది. అక్కడ ఆయన కూతురు కనలేదన్నమాట. మీరేంటంటే స్త్రీగా వచ్చింది కూతురు, ఆయన జ్ఞానం అంటే అది బయటకు వచ్చింది, ఆయన నోట్ల నుండే వచ్చింది అంతే. ఇప్పుడు ఎక్కడో ఒక చోట నుంచి రావాలి, ఆల్రెడీ ఉన్నామే, బయటకు వచ్చింది. మీరేంటి కూతురు అని చెప్పేసి ఇదంతా కలిపి మిక్స్ చేసేసారనమాట అక్కడ. టైం అయిందండి మోషే గారు కొంచెం పని చెప్పాను కదా, కంక్లూడ్ చేయండి సార్. నేను అనేది అంటే బ్రహ్మ అనుకుంటే భార్యను కూడా సృష్టించుకొని భార్యను ఇష్టానుసారంగా ఏ విధంగా పార్టిసిపేట్ చేయొచ్చు. మరి అలాంటప్పుడు బుడ్డేనైనా ఎందుకు మెన్షన్ చేయబడ్డది ఎక్కడ? ఏమని? కూతురని నేను చెప్పడం కాదు, ఇవన్నీ పురాణాలలో అన్ని ఎక్కడంటే అక్కడ మనకు క్లియర్ గా ఉంది. ఇది ఇప్పుడు ఆయన శరీరం నుండి వచ్చింది కాబట్టి శరీరం నుండి పుట్టింది, భార్యను ఎందుకు చేసుకోలేకపోయిండు? అలాగేనయ్యా చెప్తుంది. ఆయన ఆ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని ధరించి దాంతో చేసుకున్నారు కదా తర్వాత. ఆ శరీరంతో వచ్చింది కాబట్టి ప్రాబ్లం. శరీరం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? మీరు కూతురు అంటే శరీరం ఎందుకు చేసుకోలేకపోయిండు? అదేనండి, తన నుండి వచ్చినప్పుడు భార్య అన్నారు డైరెక్ట్ గా. భార్య అనేది వేరే రకంగా ఉంటుంది. మీరు ఏ కూతురు ఏ భార్యకి కన్నది కాదు ఆమె, మనుషులు లెక్కన అనుకోవడానికి. తన శక్తి అక్రమ సంతానమా సార్? మరి ఎందుకు అవుతుందండి? మరి ఇప్పుడు కూతురుతో వ్యభిచారం చేసినట్టే కదా? వ్యభిచారం చేయలేదు కదా ఆయన. మరి ఏం చేశారు సార్? వ్యభిచారం ఎక్కడ చేశారండి? ఆమె ఎవరికి, ఆయన భార్య ఏ భార్యకి కన్నాడు ఆయన మీరు అనుకోవడానికి? మనుషులు లెక్కన అనుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక నది ఉంది. నది అనేది నదీ దేవత సముద్రంతో కలుస్తుంది. వ్యభిచారం చేసినట్ట దేవతలు కలుస్తారండి. నది పోయి సముద్రంలో కలుస్తుందండి. ఇప్పుడు సముద్రుడితోటి వ్యభిచారం చేసినట్ట పోనీ చెప్పండి. దేవతల లెక్క ఇంకోలా ఉంటుంది. వాళ్ళు మనుషుల లెక్కన దాన్ని ఏమంటారు మీరు అన్నారు కదా, సెక్స్ అనగానే ప్రైవేట్ ఆర్గాన్స్ ని పెట్టుకొని చేసుకునేది కాదండి దేవతలతో. శక్తులు అన్నాక మీ ఇప్పుడు అగ్ని ఉన్నాడు. అగ్నికి శక్తి ఏంటి? వెలుతురు, వేడి. ఈ వెలుతురు వేడి మీలో ఉంటాయి, నాలో ఉంటాయి, సూర్యుడిలో కూడా ఉంటాయి. సూర్యుడి లోపల కూడా అగ్ని ఉంటది. అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఏంటి అర్థం? సూర్యుడి లోపల ఈ అగ్ని భార్యలు ఉన్నారనా? అట్లా అనుకుంటారా మీరు? అది వ్యభిచారం అనుకుంటారా? దేవతా శక్తుల్ని మనుషులు లెక్కని చూడకండి. ఇది వాళ్ళు మీకు అంతా చెప్పిన వాళ్ళు ఎట్ట చూడాలి ఏంటి ప్రాపర్ అర్థం కూడా చెప్పకుండా చేసుకుంటా పోయారు. మీరే గమనించండి, శక్తులు అనేటోళ్ళు మీలో కూడా ఉంటుందండి. అగ్ని మీలో ఉండదా? వెళ్తురు మీలో ఉండదా? వేడి. నాలో శక్తి ఉన్నదని మీరు అంటున్నారు. అయ్యో, శక్తి ఉండడమే కాదండి బాబు, మీరే శక్తి. మీరే అంటే ఏమన్నారు మనకి? తత్. నేను మీకు చెప్పేది ఒకటేనండి ముగించే ముందు మోషే గారు. తత్ త్వం అసి. మీరు దేన్నైతే చూడాలి పొందాలి అని కోరుకుంటున్నారో అది మీరై ఉన్నది. మీరు అది తెలుసుకోగలిగితే మీకు మీరే గురువండి, మీకు మీరే రక్షకుడు. మీ లోపల ఉన్న గుణాన్ని తెలుసుకోండి అని చెప్పేసి మన ధర్మం అంతా నెత్తి నోరు బాదుకొని మొత్తుకుంటుంది. కులం మీరు మాదిగా ఏదో అన్నారు ఇందాక, అదని కాదు ఇదని కాదు ఏది లేదయ్యా, అందరం కూడా తత్వం అస్సి. అది మీరు తెలుసుకోవాలి. అది మీరు తెలుసుకోండి. మీరు ఎట్లా ఇస్రాయేలీలు, క్రైస్తవులు, అంటరాని భావాన్ని మీరు వదులుకోలేదండి. అసలు నేను ఎత్తకుండా కులం మీరెత్తారు. మీరు ఒకసారి గమనించండి, ఒకసారి గ్రంథాలు చదవండి. మీరు చదివినాక ఖచ్చితంగా మీరు మనసు మార్చుకుంటారు. మీ అదృష్టం బాగుంటే మీరు కూడా గర్వాపసి అవుతారండి. నేను మాట్లాడిన విధానం నేను గ్రహించవచ్చు. నేను భగవద్గీత చదువుతాను, ప్లస్ బైబిల్ చదువుతాను, అన్ని చదువుతాను సార్ నేను. అయితే నేను అనేది ఏంటంటే, ఇది దయచేసి మీ సైడ్ లో మీరు చేయగలరు ఏంటంటే కుల నిర్మూలన చేద్దాం. ఎందుకు చేయాలండి? ఇది చేయాలి మళ్ళీ లేదని చెప్తున్నారు కదా. కుల వివక్షను తీసేయాలి. కులాన్ని కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే డాక్టర్ కులం, టీచర్ల కులం, చెప్పులు కుట్టే వాళ్ళ కులం, కంసాలి కులం, ఇవన్నీ కూడా కులం అంటే వృత్తిని పీకేస్తారా మీరు? బలేటోళ్ళు. ఒక డాక్టరు మరంతేగా డాక్టర్ భార్యలనే చేసుకోవాలనుకుంటారు, మామూలు వాళ్ళని కాదు. కులంలోనే చేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు. డాక్టర్ కులమా సార్? ఇప్పుడు ఒకటి చెప్పండి, మీ మాది కులం అంటున్నారు కదా, మీ వైఖరి ఒకటి చెప్పండి. డాక్టర్ కులమా? అంతేగా మరి ఇంజనీర్ కులమా? అవును, ఇంజనీర్లు రకరకాల ఇంజనీర్లు అంటారు. చేసే పని బట్టి ఇప్పుడున్న కులం వచ్చింది. మీరు ఎగ్జాంపుల్ గా అలాగదు ఇప్పుడు చెప్తానండి. అలాగదండి, ఇప్పుడు కులం అనేది ఇప్పుడు డాక్టర్ కులమైనప్పుడు ఆ డాక్టర్ దంపతులకు పుట్టినోడు డాక్టర్ అయి పుట్టాలి కదా. మానవుడు ఎట్లా పుడుతున్నాడు? మీరు ఒక పని చేద్దాం, మాదిగల గురించి ఒక చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చెప్పులు కుట్టుకునే వాళ్ళతో కులం అండి, పేరు నాకు తెలీదు అనుకుందాం, పలానా కులం అని చెప్పి వాళ్ళకి పుడతారు ఎవరో అబ్బాయి పుట్టాడు అనుకుందాం.
వాడిని వీళ్ళు పెంచకుండా వేరే వాళ్ళు పెంచారు. వాడి కులం ఏమవుతుంది? చెప్పులు కుట్టుకునే వాడి కులం అవుతుంది. వాడికి వస్తుంది ఆ వృత్తి. పెంచుకున్న ఏ కులమో వాళ్ళే అవుతారు. మరి అట్లా ఏంటంటే చేసే వృత్తిని బట్టి. కాకపోతే మన దేశం రాజ్యాంగం వచ్చినప్పుడు ఒకళ్ళు పుట్టిందే కులం అని ఇది ఫిక్స్ చేశారు. ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పలానా కులంలో పుట్టింది, వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది, కానీ తన కులం మారదు, తన వృత్తి మారుతుంది, కానీ కులం మారదు అని మన ప్రభుత్వం ఫిక్స్ చేసింది. కులాతీత సమాజం రాకుండా మన రాజ్యాంగమే అడ్డంకి మనకి. ఇప్పుడు మీరు తల కిందులు ఇప్పుడు చెప్తాను చూడండి, నేనున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, నేనున్నాను, నా కులం వేరేది అనుకోండి, నేను మాదిగని అవ్వాలన్నా నేను తలకిందులుగా తపస్సు చేసినా కాను, రాజ్యాంగం ఒప్పుకోదు. నేను బ్రాహ్మణుడిని అవ్వాలన్నా నాకు కుదరదు, నేను ఇంకా మాల వ్యక్తిని అవ్వాలన్నా కుదరదు. చెప్తున్నా మేము ఏదైతే మీరు ఒప్పుకోదు అని అంటున్నారో అది అవసరం లేదు మనకు అంటున్నా నేను. వృత్తులు పోవండి, మీరు ఒప్పుకోలేదు అన్నంత మాత్రం వృత్తులు పోవు. నువ్వేంట్రా అంటే నేను డాక్టర్ అంటాడు, వాడు చెప్పుకునేది అది, నేను వృత్తి చెప్తాడు. డాక్టర్ అనేది నువ్వు కులం అని అన్నావు కాబట్టి ఆ కులంలో పుట్టిన వారు డాక్టర్ అని పుట్టడు. లేదండి, కులంలో డాక్టర్లకు పుడతారు, వాడు నేర్చుకుంటే వాడు అవుతాడు. మేము అదే అంటుంది. కానీ ఇప్పుడు డాక్టర్ అనేది కులంగా గవర్నమెంట్ పరిగణించదు. ఎందుకంటే ఈ కులాలనే పేర్లు స్వాతంత్రానికి ముందు వీటికన్నా ముందు పలానా పలానా ఫిక్స్ అయిపోయినాయి. అదే పేర్లు కంటిన్యూ అవుతా వచ్చింది. కొత్త కులాలు ఎన్నో పుట్టినా వాటిని పరిగణించడంలా ఇంకా పుడితే రేపు కొత్త కులాలు. ఇప్పుడు ఏఏ ఆర్కిటెక్ట్ అంటారు, ఓకేనా, ఏ డిజైనర్ అంటారు అన్నమాట, రకరకాలుగా. అవి కూడా కొత్త కొత్త కులాలు, కానీ వాటిని ఎవరు పరిగణించరు. వాళ్ళ వృత్తులు మారిపోయినాయి. ఒకప్పుడు ఉన్న వృత్తులను బట్టి ఈ కులాలు అన్నారు. నేను అంగీకరించను కానీ పర్లేదండి, సరే ఉన్నామయ్యా. మోషే గారు ఉందామండి, ఒక న్యూ టెక్నాలజీ అంటే నేను ఒప్పుకుంటా. మోషే గారు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం కావాలంటే. ఉంటానండి. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ ఇంతవరకు మాట్లాడినందుకు. బాయ్ అండి. రైట్ సార్, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయండి సార్. షూర్ అండి, ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, రైట్.